వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. గత క్లాస్లో మనం ఇండియన్ సొసైటీలో వివాహం అనే లెసన్ కంటిన్యూ చేస్తున్నాం. హిందూ మ్యారేజ్ సిస్టమ్ గురించి మనం గత క్లాసులో డిస్కస్ చేస్తున్నాం. ఇంకా దాని కంటిన్యూషన్గా క్లాస్ ఈరోజు కంటిన్యూ చేద్దాం. హిందూ వివాహ చట్టంలో హిందూ వివాహ మ్యారేజ్ విధానాలు, మన హిందూ వివాహ మ్యారేజ్ విధానాలు ఏవైతే ఉన్నాయో ఏ విధమైనటువంటి మ్యారేజ్ సిస్టమ్ ఉన్నది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన హిందూ మ్యారేజ్ సిస్టంలో హిందూ వివాహ రూపాలు ఎన్ని ఉన్నాయంట? మొత్తం 8 ఉంటాయి. 8 రూపాయలు ఉన్నాయి. అవేంటి? బ్రహ్మ వివాహం, తర్వాత దైవ వివాహం, హర్ష వివాహం, ప్రజాపాత్య వివాహం, గాంధర్వ వివాహం, అసుర వివాహం, రాక్షస వివాహం, పైచాచిక వివాహం. బ్రహ్మ వివాహం అంటే తండ్రి తన కుమార్తెను వరునికి ఇచ్చి వివాహం చేయడం కన్యాదానం. మన హిందూ సాంప్రదాయంలో ఇప్పుడు జరుగుతున్న ప్రతి మ్యారేజ్ కూడా, ఈ ఇండియన్ సొసైటీలో జరిగే హిందూ మ్యారేజ్ సిస్టమ్స్ అన్ని కూడా తన తండ్రి తన కుమార్తెకు మంచి వరుణ్ణి చూసి, మంచి విద్యావంతుడిని చూసి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. అంటే కన్యను దానం చేస్తారు. ఈ వివాహ వ్యవస్థ అంతా కూడా మనకి బ్రహ్మ వివాహం కింద వస్తుంది. ప్రస్తుతం మనకు జరుగుతున్న హిందూ మ్యారేజెస్ అని కూడా బ్రహ్మ వివాహానికి ఉదాహరణ చెప్పుకోవచ్చు. అలాగే దైవ వివాహం, యజ్ఞ సమయంలో ఇక్కడ తండ్రి యజ్ఞయాగాదులు చేసినందుకు గాను, పూజలు ఇవన్నీ చేసినందుకు గాను పూజారికి అక్కడ ఉన్నటువంటి యజ్ఞం చేసినటువంటి వ్యక్తికి ఆ పూజా కార్యక్రమమైనటువంటి అమౌంట్ చెల్లించలేని సమయంలో తన యొక్క కుమార్తెని వివాహం చేసేవాళ్ళు. దీన్ని దైవ వివాహంగా భావించడం జరిగింది. దైవం అంటే ఎవరైతే వచ్చి దైవముకు సంబంధించినటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు నిర్వహించేవాళ్ళు ఆ కృతులైన తర్వాత ఆ కృతులు జరిగినందుకు గాను వాళ్ళకి చెల్లించవలసినటువంటి ధనం తన దగ్గర లేనప్పుడు ఆ కుమార్తెను, తన యొక్క కుమార్తెను ఎవరైతే యజ్ఞయాగాలు నిర్వహించారా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వివాహం చేయడం అనేది జరిగింది. దీనిని దైవ వివాహం అని అంటారు. నెక్స్ట్ హర్ష వివాహం, వరుణ్ నుంచి ఆవు ఎద్దును స్వీకరించి వదిలించి, అంటే వివాహం స్త్రీ యొక్క తండ్రికి, అంటే పెళ్లి కుమార్తె యొక్క తండ్రికి పెళ్లి కుమారుడు ఒక ఆవును అలాగే ఒక ఎద్దును ఇచ్చి, అంటే కన్యాదానంగా చేసినందుకు గాను తనకి వివాహమైన సమయంలో పెళ్లి కుమార్తె యొక్క తండ్రికి ఒక ఆవును ఒక ఎద్దును ఇచ్చి వివాహం చేసుకుంటారు. దీన్ని హర్ష వివాహం అని అంటాం. తర్వాత ప్రజాపాత్య వివాహం, ఇక్కడ ఎటువంటి లావాదేవీలు ఉండవు. అంటే కన్యాశుల్కం ఉండదు, వరకట్నం ఉండదు, ఏ రకమైన కనీసం ద్రవ్య రూపంలో కానీ అలాగే క్యాష్ రూపంలో కానీ ఆస్తుల రూపంలో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు. ఎటువంటి లేకుండా ప్రజాపాత్యం అంటే ఎలాంటి లావాదేవీలు లేకుండా జరిగే వివాహం ఇది ప్రజాపాత్య వివాహం. నెక్స్ట్ గాంధర్వ వివాహం, ప్రజెంట్ లవ్ మ్యారేజ్. ఈ వ్యవస్థ భ్రష్టుపట్టిపోవడానికి కారణం, మనం ఉన్నటువంటి సొసైటీ కరప్ట్ అయిపోయే సొసైటీ మొత్తం వ్యవస్థ నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో వస్తున్న లవ్ మ్యారేజెస్. ఈ లవ్ మ్యారేజెస్ అనేవి మ్యారేజ్ అవ్వడం, లవ్ అనేది 1 month 2 months లవ్ చేయడం, అదేవిధంగా 1 month మ్యారేజ్ చేసుకోవడం, మళ్ళీ ఆఫ్టర్ 1 month వాళ్ళ డైవర్స్ అప్లై చేయడం. ఈ విధానం ఎంత దారుణం అంటే హిందూ వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టుపట్టించేస్తుంది ఈ గాంధర్వ వివాహం అనేది. నెక్స్ట్ అసుర వివాహం. ఇక్కడ ఏంటంటే ఈ హర్ష వివాహంలో ఏంటి, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క తండ్రికి ఇస్తాడు వివాహం అయినందుకు. కానీ ఈ అసుర వివాహంలో ఏమైందంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క తండ్రికి లోబరుచుకుని తన కుమార్తెను వివాహం చేసుకోవడం కోసం పెళ్లి కుమార్తె యొక్క తండ్రిని లోబర్చుకుని అతనికి ఏం కావాలి అనేది గ్రహించి అతనికి ఆవును ఎద్దును కావాలన్నటువంటి విధానాలు ఇచ్చి అతని దగ్గర నుంచి తన కూతురిని వివాహం చేసుకుంటాడు. అంటే ఇక్కడ హర్ష వివాహంకి ఇక్కడ అసుర వివాహానికి డిఫరెంట్ ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తండ్రికి ఇస్తాడు, కానీ ఇక్కడ ఇష్టపూర్వకంగా జరుగుద్ది. కానీ ఇక్కడ పెళ్లి కుమార్తె లోబర్చుకుని పెళ్లి చేసుకోవడం కోసం తన యొక్క తండ్రి వీక్నెస్ ఏంటి తెలుసుకుని, అంటే ఇంచుమించుగా ఇక్కడ అమ్మేయడం. దానికి డిఫరెంట్ ఒకటి, అది ఇష్టపూర్వకంగా జరిగిద్ది. ఇక్కడ ఇష్టం ఉన్నా లేకపోతే దమ్మి వేయడం అంటారు దీన్ని, ఏది ఈ యొక్క అసుర వివాహంలో. నెక్స్ట్ రాక్షస వివాహం, ఇక్కడ అమ్మాయిని ఎత్తికెళ్ళిపోయి వివాహం చేసుకుంటాడు. అమ్మాయిని ఎత్తికెళ్ళిపోవడం అంటే అమ్మాయి ఒప్పుకోకపోతే వాళ్ళ మీద గొడవ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ స్త్రీని తీసుకెళ్ళిపోయి వివాహం చేసుకుంటారు. దీన్నే రాక్షస వివాహం అంటారు. పైచాచిక వివాహం, ఇక్కడ ఏంటి, అమ్మాయి అతను ఇష్టపడినప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకోనప్పుడు ఆ అమ్మాయిని లోపరుచుకోవడం కోసం ఆ అమ్మాయి మత్తులో ఉన్నప్పుడు ఆ అమ్మాయి నిద్రలో ఉన్నప్పుడు మానసికంగా లేనటువంటి
అంటే మెంటల్ కంటే సరిగా డిజార్డర్ మెంటల్ కంటే డిజార్డర్లో ఉన్నప్పుడు అటువంటి స్త్రీని తీసుకెళ్లిపోయి చేసుకునే వివాహాన్ని మనం ఏమంటామంటే పైచాచికం అంటాం. చూడండి, పైచాచికం అంటే అదే, ఒక వ్యక్తి తన యొక్క స్పృహను కోల్పోయి ఎంత దారుణానికి దిగజారిపోతాడంటే, అదే వ్యక్తి తన యొక్క స్పృహలో లేనప్పుడు, అంటే స్పృహలో లేనటువంటి పడుకున్నప్పుడు కానీ, ఆమె యొక్క మెంటల్ కండిషన్ సరిగా డిజార్డర్లో ఉన్నప్పుడు కానీ, అలాంటి సమయంలో తన యొక్క మతి స్థిమితం లేని స్త్రీని ఇతను పైచాచికంగా తీసుకెళ్లి వివాహం చేసుకుంటారు కాబట్టి ఇది పైచాచికం అంటారు. అమ్మాయి స్పృహలో ఉండదప్పుడు ఇది చాలా దారుణమైనటువంటి వివాహం. ఓకేండి, ఇవి 4 ఫస్ట్ 4 కూడా మన సమాజం ఆమోదించే, ఈ 4 కూడా ఆమోదయోగ్యమైన కావు. అందుట్లో మరీ పైచాచికం అనేది మన యొక్క సొసైటీ ఆమోదించలేదు కూడా. నెక్స్ట్, వివాహానికి స్త్రీ పురుష అర్హతలు ఏంటి? ఇక్కడ వివాహం కరెక్టే, వివాహం చేసుకోవాలేంటి? మన ఇండియన్ యొక్క సొసైటీ ప్రకారం పెళ్లి ఎప్పుడు చేస్తాం? పెళ్లి కుమార్తెకి ఎప్పుడు చేస్తారు? పెళ్లి కుమారుడికి ఎప్పుడు చేస్తారు? వాళ్ళకి సమయం అంటూ ఉండాలా, లేకుంటే ఎప్పుడు పడితే అప్పుడు వివాహం చేస్తారా? హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే ఎవరైనా సరే ఇండియన్ సొసైటీలో 18 సంవత్సరాలు నిండే పాప దగ్గర నుంచి, అది మన యొక్క ఆర్డర్, ఇది మన యొక్క చట్టం ప్రకారం 18 సంవత్సరాలు స్త్రీకి నిండి తర్వాత 21 సంవత్సరాలు పురుషుడికి నిండినట్లయితే వివాహ వయసు వచ్చినట్టు. ఇక అప్పటి నుంచి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ, వాళ్ళ కుటుంబ యొక్క ఆహారాలను బట్టి కానీ, వాళ్ళ చదువుకున్న ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళు చేసే జాబులను బట్టి కానీ ఒక్కొక్కరికి ఒక ఏజ్ అవుతున్నది. ఒకరికి 18 అంటే 18 అవ్వచ్చు, ఒకళ్ళు 21 అవ్వచ్చు, ఒకళ్ళు 30 అవ్వచ్చు, ఒకళ్ళు 35 సంవత్సరాలు కావచ్చు. అంటే వివాహానికి వయసు అనేది ఒక మినిమం వయసు ఉంది తప్ప మ్యాక్సిమం వయసు అనేది ఎక్కడా లేదు. అలాగే ఈ మినిమం వయసులో కూడా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో కొన్ని గ్రామీణం అంటే విలేజెస్ లో, ఈ రోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీకి 12, 13, 14 సంవత్సరాలు చిన్న పిల్లలకు మెచ్యూర్ అయిన మరుక్షణమే వివాహం చేసిన సందర్భాలు కూడా. గతంలో అయితే మెచ్యూర్ కాకముందే వివాహం చేసే సందర్భాలు కూడా చూసాం మనం. సో వివాహం అవ్వాలంటే పురుషులు ఇప్పుడైనా సరే ఉద్యోగం పురుష లక్షణం అంటారు. మనం వివాహం ఇచ్చేటువంటి స్త్రీకి మనం ఎప్పుడైతే పెళ్లి కుమార్తెకి పెళ్లి సంబంధాలు చూడాలనుకున్నామో మన ఇంట్లో ఒక అమ్మాయికి వెళ్ళేటప్పుడు పురుషుడు ఏం చేస్తాడు, పెళ్లి కుమారుడు ఏం చదువుకున్నాడు, ఏ రకమైనటువంటి జాబ్ చేస్తున్నాడు, అన్ని డీటెయిల్ తీసుకుని ఆ తర్వాత కుటుంబం యొక్క పరిస్థితులు, వాళ్ళకి అటేడు తరాలన్నీ మనం పరిశీలిస్తాం. అంటే అతను ఏమై ఉండాలి? వేదాధ్యయనం చేసి ఉన్నవారే ఉండవలను, బ్రహ్మచర్యం పాటించిన వారే ఉండవలను, వధువు కన్యగా ఉంటే వివాహానికి పూర్వమే వేరే వారికి ఇచ్చేయబడి ఉండరాదు, గోత్రం ప్రపంచ నియమాలు పాటించవలను. ఇక్కడ ఏంటి? పురుషుడికి చదువు ఒకటే ఉండి ఉద్యోగం ఉంటే సరిపోదు. అతనికి ఇంతకుముందు ఏమైనా వివాహాలు అయినాయా, వివాహం కాదు ప్రజెంట్ ఉన్నాడు, వివాహానికి అనుకూలంగా ఉన్నాడా లేదా, అతను ప్రయోజకుడే కదా. అలాగే ఇంతకు ముందు అతనికి తెలియకుండా వివాహాలు ఏమైనా జరిగినాయా, అలాగే కుటుంబ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకోవాలి. అలాగే స్త్రీ సైడ్ కూడా అంతే. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మన వివాహానికి అటేడు తరాలు ఇటేడు తరాలు అందరి బంధువులు సంప్రదించి వివాహం అనేది చేయడం జరుగుతుంది. ఇది సాంప్రదాయంగా జరిగే వివాహాల గురించి. అలాగే గోత్రం, కొంతమంది గోత్రాలు వస్తారు, సేమ్ గోత్రం అయితే వివాహం చేయరు. ఎందుకంటే ఒకే రక్త సంబంధికులని, ఒకే మూల పురుషుడి నుంచి వచ్చిన వంశమని, ఒకే గోత్రానికి చెందినటువంటి వ్యక్తులు వివాహం చేయడానికి ఇష్టపడరు. గోత్రం ఇక్కడ 2 రకాలు జరిగితే వివాహాలు నిన్న చెప్పుకున్నాం, అంతర్వివాహం, బాహ్య వివాహం అని. అంతర్వివాహం ఎక్కడ జరిగింది? కులాల మధ్యన జరిగే వివాహం. సేమ్ ఒకే కులంలో జరిగితే దాన్ని అంతర్వివాహం అంటాం. అలాగే బయటికి వెళితే బాహ్య వివాహం అంటాం. ఇక్కడ కులాల వరకు వస్తే కులంలో వివాహాలన్నీ కూడా అంతర్వివాహాలే జరుగుతాయి. అలాగే గోత్రంలోకి వచ్చేసరికి గోత్రం అంటే ఏంటి? ఒకే గోత్రం వాళ్ళు రక్త సంబంధికులు, ఒకే మూల పురుషుల నుంచి వచ్చామని కాబట్టి వాళ్ళు ఒకే గోత్రం వాళ్ళు వివాహం చేసుకోరు. ఈ గోత్రం నుంచి బయటికి వెళ్తారు. అంటే బయట గోత్రాన్ని ఉన్న వ్యక్తిని ఈ గోత్రంలోకి తీసుకొచ్చుకుంటారు. అంటే గోత్రం బయటికి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ఎలా వెళ్తారు? బాహ్య వివాహాలు జరిగి, అంటే కులం పరంగా వచ్చే కుల వివాహాలన్నీ కూడా అంతర్వివాహాలు అయితే, ఈ యొక్క గోత్రం జరిగే వివాహాలన్నీ కూడా బాహ్య వివాహాలు. వీళ్ళ ఎండోగామి ఏదైతే ఇది ఎక్సోగామి అవుతుంది. వివాహ లక్షణాలు, వివాహానికి ఏ లక్షణం ఉండాలి? నియమావళి. జీవిత భాగస్వామి ఎంపిక. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం ఏంటి? మనం 20 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర కానీ, ఒక 25 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగిన తర్వాత రిమైనింగ్ మన యొక్క ఏజ్ 70 అనుకున్నట్లయితే మిగతా సమయం అంతా ఎక్కడ ఉండాలి? ఒక స్త్రీ ఒక పురుషుడు తన తల్లిదండ్రులు వదిలేసి, అంటే స్త్రీ తన 25 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులు వదిలేసి ఒక పురుషుడి దగ్గరకు జీవించాలి. అంటే తను అప్పటి వరకు పెంచినటువంటి వ్యవస్థ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెళ్ళు కానీ, తల్లిదండ్రుల్ని, అక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని, బంధువుల్ని అన్ని వదులుకుని ఒక ఎటువంటి పరిచయం లేని వ్యక్తి దగ్గరికి వచ్చి తన జీవితాన్ని ప్రారంభిస్తుంది. అంటే అలా ప్రారంభించేటప్పుడు ఒక ఎలబడితే అలా పంపిస్తారా? మన ఆడపిల్లని ఏమేమి ఉండాలి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళ యొక్క బంధు విధానం ఎలా ఉంది, వాళ్ళ ఆచార్య వ్యవహారాలు ఎలా ఉన్నాయి, పైకి ఇంకోటి వస్తారు, మన మతం వాళ్ళ మతం ఒకటినా కదా, మత ప్రభావం కూడా ఉంటుంది ఈ వివాహాల మీద. భారతదేశంలో వివాహం ఒక పవిత్ర బంధం, ఇది శాశ్వతం.
విడదీయడానికి ఎలా ఉంటుంది, విడదీయడానికి అవకాశం లేదు. ఎందుకంటే పవిత్ర బంధం అని ఎందుకన్నారంటే, మనం సినిమా చూసాం, వెంకటేష్ సినిమా పవిత్ర బంధం ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో చూసినట్లయితే ఎన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఒక కాంట్రాక్ట్ ప్రకారం వివాహం చేసుకున్నప్పుడు కూడా అక్కడ హీరోకి ఇబ్బంది వచ్చినప్పుడు హీరోయిన్ కాంట్రాక్ట్ అనే రిలేషన్ మర్చిపోయి తన సొంత భర్తగా భావించి ఎన్ని సేవలు చేస్తే అంటే అంత పవిత్రం. హిందూ సమాజంలో వివాహం అనేది చాలా పవిత్రమైంది. కొన్ని సాంప్రదాయాలు, కొన్ని విధానాలు, కొన్ని పూజల ద్వారా వివాహం జరిగితే చిన్న వడంబడికలు, ఎటువంటి వడంబడిక లేకుండా, ఎటువంటి ఒక డాక్యుమెంట్ అనేది లేకోకుండా, ఒప్పందాలు ఏమీ లేకోకుండా చిన్న సాంప్రదాయం ప్రకారం నిలబడి జీవితాంతం ఒక్కసారి కలిసిన భార్యాభర్తలు చనిపోయే వరకు కూడా కలిసిమెలిసి ఉంటారు. అంత పవిత్రమైనది అనమాట మన ఇండియన్ సొసైటీలో హిందూ వివాహం అనేది. చూడండి, నారదుడే పరశురాముడు, కౌటిల్యుడు కూడా వివాహ బంధం విడిపోవడానికి కారణాలు చర్చించారు. వివాహాలన్నీ కలిసి ఉండాలని కరెక్ట్గా ఎంత బంధం ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని వివాహాలు విడిపోతాయి. ఎందుకని? వాళ్ళ యొక్క పరిస్థితుల వల్ల, ఈ రోజున పరిస్థితులు రేపు ఉండకపోవడం వల్ల, ఈ రోజున యొక్క వ్యక్తి మంచి లక్షణాలు కానీ, అతనికి ఉన్నటువంటి అలవాట్లు కానీ రాను రాను కాలంలో పరిమాణ క్రమంలో మార్పు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఈ రోజు మంచిగా ఉండొచ్చు, రేపు వదిన అతని వ్యవహారాలు మారొచ్చు. అలాగే ఈ రోజు ఒక స్త్రీ మంచిగా ఉండొచ్చు, తర్వాత కాలంలో తన యొక్క విధానాలు మారొచ్చు. ఎందుకని? తాము ఇప్పటి వరకు ఉన్న వాతావరణం మంచిగా ఉండడానికి అక్కడ వాతావరణ పరిస్థితులు, ఇప్పుడు ఇక్కడికి వచ్చా మారడానికి ఇక్కడ ఉండే విధానాలు, ఇక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు, ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ని బట్టి విధానాలు మారుతూ ఉంటాయి. ఈ విధానాలు ఎప్పుడైతే మారినాయో అతని వ్యవహార శైలి కూడా మారుతుంది. ఆ వ్యవహార శైలి మారినప్పుడే కుటుంబంలో విభేదాలు రావడానికి కారణం అవుతుంది. చూడండి, కొన్ని లోపాలు కూడా ఉంటాయి. ఆ లోపాలు ఏంటి? చూడండి, భర్త తనలో లోపాలు కప్పిపుచ్చుకొని కొంతమంది ఏం చేస్తారు, అన్ని అలవాట్లు ఉంటాయి. మా అబ్బాయికి ఏ అలవాటు లేవు, ఉత్తమ పురుషులని, తనకు జాబ్ లేకపోయినా ఎక్కడో జాబ్ చేస్తున్నాడని, అతను ఏదో ప్రైవేట్ కంపెనీలోనో లేకుంటే ఎక్కడో దూరంగానో పెట్టి ఎక్కడి నుంచి కొంత అమౌంట్ అలా పంపి వివాహం అయిన తర్వాత కొంతకాలానికి అతని యొక్క నిజ స్వరూపాన్ని బయట పెడతారు. అంటే తన యొక్క ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కప్పుపుచ్చుతారు. ఏమీ లేని అన్ని కూడా ఉన్నట్టు చూపిస్తారు, చూపించి వివాహం చేసేస్తారు. వివాహం అయిన తర్వాత పరిస్థితి ఏంటి? అది మన సాంప్రదాయం ప్రకారం ఏంటి? అలా జరగకూడదు. అన్ని తెలుసుకునే చేసుకుంటారు. కానీ ఒకవేళ జరిగితే కొన్ని అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి అలాంటి. ఇక్కడ ఏం జరుగుతుంది? కప్పిపుచ్చి స్త్రీని వివాహం ఆడినట్లయితే అతని భార్య విడిచిపెట్టవచ్చు. మోసగించి వివాహం చేసుకున్నట్లయితే, మోసపూరితమైన వివాహం జరిగినట్లయితే, అక్కడ స్త్రీ కనుక మోసపోయి ఉన్నట్లయితే ఆ స్త్రీ తన భర్తని విడిపోవచ్చు. అలాగే భర్త విడిచి స్త్రీ మళ్ళీ వివాహం చేసుకోవడానికి న్యాయసమ్మతమైన 5 కారణాలు వివరించడం జరిగింది. ఒకవేళ ఒక స్త్రీ తన భర్తని విడిచి వేరే వివాహం చేసుకోవాలంటే మనం ఇండియన్ సొసైటీ ప్రకారం హిందూ సమాజంలో ఒక 5 కండిషన్లు ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ 5 కండిషన్లు అంటే? ఒకటి, భర్త కనబడకపోవడం. కొంతమంది భర్తలు ఉంటారు, మధ్యస్థిమత్వం అన్ని బాగానే ఉంటాయి ఆడికి, కానీ సరే నిలకడ ఉండదు. ఎక్కడ ఉంటాడో తెలియదు, భార్యకి చెప్పడు, పిల్లలకి చెప్పడు, అతని అనుకూలాన్ని బట్టి ఎక్కడెక్కడికో వెళ్తాడు, తనే మళ్ళీ ఇంటికి రావాలనుకున్నప్పుడు వస్తాడు. దేశదిమ్మరలా తిరుగుతూ ఉంటాడు భర్త. అలా దేశదిమ్మరగా తిరిగేటప్పుడు ఒక భార్య తన యొక్క కుటుంబం కోసం ఎదురు చూసినప్పుడు భర్త అనేవాడు రాకపోతే భార్య పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితుల్లో ఆ స్త్రీకి ఎంత అన్యాయం జరిగింది. అలాంటి సమయంలో ఆ స్త్రీ విడాకులు తీసుకోవచ్చు, తనకు తీసుకుని వేరే అతను వివాహం చేసుకోవచ్చు అని మన యొక్క హిందూ సమాజం చెప్తుంది. అలాగే మృతి చెందడం, సాధారణంగా మనకు ఏంటి, ఇటువరకే సతీ సాగరం ఉండేది. ఒక భర్త చనిపోతే మన హిందూ సమాజంలో మూఢనమ్మకాలతోటి ఆ యొక్క స్త్రీని భర్తతో పాటు దహనం చేసేవాళ్ళు. దీన్ని మనం ఏంటి, అప్పుడు సమాజం మూఢనమ్మకం, ఈ సాంప్రదాయం కంటిన్యూ అవ్వాలని చెప్పేసి అప్పట్లో జరిగేది. 1829లో రాజా రామ్మోహన్ రాయ్ గారు మన యొక్క విలియం బెంటిక్స్ లో దాని సతీ సాగరాన్ని నిషేధించడం జరిగేది. అప్పటి వరకు ఏమయ్యేది, ఒక స్త్రీ భర్త చనిపోయినప్పుడు భర్తతో పాటు స్త్రీ చనిపోవడంతో అక్కడ వితంతువులు అనేవాళ్ళు ఎవరో లేరు. అప్పుడు వితంతువులు ఎవరో లేరు. ఎప్పుడైతే మనకి ఈ యొక్క సతీసాగమన చట్టం వచ్చిందో అప్పుడు ఏమైంది, భర్త చనిపోయేవాడు స్త్రీ ఎటువంటి ఆ భర్తతో పాటు చనిపోకుండా మిగిలిపోయేది. దీనివల్ల ఏమైంది, కొంతకాలానికి ఈ వితంతువులు పెరిగిపోయారు. వితంతువులు పెరిగిపోయేసరికి అప్పుడేంటి, భర్త చనిపోయిన స్త్రీ బయటికి రాకూడదని, భర్త చనిపోయిన స్త్రీ ఇంట్లోనే ఉండాలని, ఎటువంటి కార్యక్రమాల్లోకి వెళ్ళకూడదని, పూజలు కానీ పురస్కారాలకు వెళ్ళకూడదని కండిషన్స్ ఉండే, ఎదురు రాకూడదని, అలాగే ఆ స్త్రీకి ఎటువంటి వివాహం గట్ట చేయకూడదని అవన్నీ మూఢనమ్మకాలతో ఉండేవాడు. మళ్ళీ 1856లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఏం చేశారంటే ఈ యొక్క వితంతువుకు పునర్వివాహ చట్టం తీసుకురావడం జరిగింది. వితంతువులు ఫస్ట్ ఏంటి, సతీసాగమనం నిషేధించారు. సతీసాగమనం ఎందుకని జరిగేది, భర్త చనిపోయినప్పుడు భర్తతో పాటు భార్య చనిపోవాలి అని భర్తతో పాటు తన యొక్క భార్యని కూడా దానం చేసేవాళ్ళు. దానం చేయడం వల్ల భార్య చనిపోయేది కాబట్టి వితంతువులు కనపడేవాళ్ళు కాదు.
ఎప్పుడైతే 1829లో ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క వివాహం ఇది చట్టం తీసుకొచ్చారు, అప్పుడు రాను రాను ఏమైపోయారు, వితంతులు పెరిగిపోయారు. అప్పుడు వితంతులకు మళ్ళీ వివాహం చేయాలనే ఉద్దేశంతో 1856 చట్టం చేయించి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి వారు, మన ఆంధ్రప్రదేశ్లో అయితే కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు అప్పుడు వితంత పునర్వివాహ చట్టం తీసుకురావడం జరిగింది. దానివల్ల అప్పుడు భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్న స్త్రీకి వివాహం కల్పించబడింది. ఇక్కడ ఏం జరిగింది, భర్తతో పాటు చనిపోయే భార్యని అలా చేయడం కరెక్ట్ కాదని ఆపి, అదేవిధంగా అలా మిగిలిపోయిన స్త్రీ ఒంటరిగా ఉండకూడదని మళ్ళీ వివాహం చేయడం అనేది కూడా మన హిందూ సాంప్రదాయంలో మార్పు తీసుకురావడం అనేది జరిగింది. అలాగే సన్యాసిగా మారిపోవడం. కొంతమంది ఏం చేస్తారు, ఈ రోజు కూడా కొంతమంది ఉద్యోగం లేకుండా భార్య కష్టజీతం బతుకుతూ భార్య యొక్క అలే కాకుండా ఆ కష్టం తిండే కాకుండా భార్యను హింసిస్తూ ఉంటారు, భార్యను మానసికంగా వేధిస్తూ ఉంటాడు. కొంతమంది ఏం చేస్తారు, ఇవన్నీ నాకెందుకు, ఈ కుటుంబమే నాకు అక్కర్లేదని పెళ్లి వరకు బాగా నుండి పెళ్ళైన తర్వాత భార్య పిల్లలను వదిలేసి తన భిక్షాటనకు తన యొక్క దేశ దిమ్మరకు పోతాడు. అలాంటి సమయంలో ఏమైపోవాలి, ఒంటరిగా ఉండాలి. కాబట్టి ఆ సమయంలో అతని నుంచి విడాకులు తీసుకుని ఈమె మళ్ళీ వివాహం చేసుకోవచ్చు. కలిబా అంటే సంసార జీవితం పనికిరానివ్వడం. ఈ విషయం అందరికీ తెలుసు, కుటుంబాలు అందరికీ తెలుసు. కానీ మా అబ్బాయికి ఏదో రకంగా పెళ్లి చేయాలనే ఉద్దేశంతో పెళ్ళయ్యాకే మారతాడు, ఈ అసలు సంసారంగా పనిచేయడం తెలిసినప్పటికి కూడా కొంతమంది తల్లిదండ్రులు కప్పబుచ్చి పెళ్లి చేస్తారు. ఆ సమయంలో ఒక స్త్రీకి వివాహం జరిగిన తర్వాత మనం చెప్పుకున్నాం ఏమని, ఒక స్త్రీ అయినా పురుషుని వివాహం అయ్యి వివాహానంతరం లైంగిక సంబంధం ద్వారా వాళ్ళకి సంతానం కలిగితేనే మోక్షం కలిగితే అని చెప్పాం ఆ హిందూ సంప్రదాయం ప్రకారం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వివాహం అయితే అవుతుంది, తర్వాత వీరికి ఎటువంటి లైంగిక సంబంధాలు కానీ ఏమి ఉండవు. ఎందుకంటే వీడి దేనికే పనిచేయడు కాబట్టి. మరి అప్పుడు ఈ స్త్రీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఆ సందర్భంలో కూడా స్త్రీ విడాకులు తీసుకుని మరలా వివాహం చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే పతితుడు కావడం. ఇక్కడ చూడండి, నారదుని అట్టి స్త్రీని వివాహం ఆమె బంధువులు ప్రోత్సహించాలి. కౌటిల్య ప్రకారం పరస్పరం భార్యాభర్తలో అన్యోన్యతమయ్యి ఒకరినొకరు ద్వేషించుకోవడం అంటే విడిపోవచ్చు. చూడండి, కొంతమంది భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత కొంత సమయం వరకు కలిసి ఉంటారు. ఉన్న తర్వాత కుటుంబ పరిస్థితులే కానీ, వాళ్ళు ఉన్న బాహ్య ప్రపంచంలో కానీ, వేరు వేరు ఉద్యోగాలు చేయడమే కానీ, లేదు పక్కింటి వాళ్ళ ప్రభావం కానీ, సొసైటీ ప్రభావం వల్ల కానీ వీళ్ళ మనస్పర్ధలు వస్తాయి, ఒకళ్ళు ద్వేషించుకుంటారు. ఎప్పటి వరకు అయితే ప్రేమాభిమాన రాగాలతో కలిసిన భార్యాభర్తలు ఒకేసారి వాళ్ళ మీద ద్వేషం ఎంచుకుని ఇక రోజు రోజుకి వ్యక్తులు విడిపోయి వాళ్ళ యొక్క పరిస్థితి మారిపోద్ది, ఇద్దరు అసహించుకునే పరిస్థితికి వస్తారు. అలాంటి సమయంలో అలా కలిసి ఉండేదానికంటే విడిపోయి ఇద్దరు సామరస్యంగా విడిపోయి వేరే వివాహాలు చేసుకోవచ్చు. అర్థమైందండి? భార్యాభర్తలు కలిసి ఉంటారు, కలిసి ఎక్కడ ఎందుకు మన లవ్ మ్యారేజ్ చూస్తాం, ఎవరు చెప్పినా వినరు, ప్రపంచాన్నే తగ్గించేస్తారు, లవ్ చేస్తారు, ఎవరిని లెక్క చేయకుండా పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన నెల తర్వాత ఏం చేస్తారు, ఎవరు చెప్పినా వినరు, మళ్ళీ ఇద్దరు డైవర్స్ తీసుకుంటారు. అంటే ఒక సమయంలో కలిసి ఉంటారు, మళ్ళీ ఒక సమయంలో విడిపోతారు. ఎలా అంటే ఆ రోజు వాళ్ళు ఇష్టపడే రోజు వాళ్ళ యొక్క మనసులు బాగుంటాయి, కొంతకాలం తర్వాత పరిస్థితుల వల్ల అసలు నిజాలు ఒకరి యొక్క బయటికి రావడం వల్ల ఇక్కడ ఎలా ఉంటుందంటే, ప్రేమించే సమయంలో కానీ కొన్ని విషయాల్లో నటన అనేది ఉంటుంది మానవుడికి. ప్రతి మానవుడు సహజ నటన మనం నటిస్తూ ఉంటాం. ఎప్పుడు ఆ అమ్మాయిని మనం లోపరుచుకునే వరకు, ఆ అబ్బాయిని లోపరుచుకునే వరకు నటిస్తారు. ఎప్పుడైతే వివాహం అయ్యి కొంత సమయం జరిగిన తర్వాత అసలు నిజ స్వరూపం అనేది బయటకు వస్తుంది. మనం అప్పటి వరకు ఏమనుకుంటామంటే ఈయన చాలా మంచివాడు అనుకుంటాం, కానీ ఒరిజినల్ అది కాదు. ఒరిజినాలిటీ అనేది ఆ రోజు బయటకు వస్తుంది. అప్పటి వరకు అతను ఎక్కడ ఉంటాడు, ముసుగులో ఉంటుంది. అది స్త్రీ అయినా పురుషుడైనా మానవ సమాజ లక్షణం, అది మానవుడు సహజ లక్షణం. ఎప్పుడైతే ముసుగు బయటకు వస్తుందో నిజ స్వరూపం బయటకు వస్తుంది. ఎప్పుడైతే నిజ స్వరూపం బయటకు వచ్చిందో వాళ్ళిద్దరమైన ట్రాష్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ట్రాషెస్ వస్తాయో ఇద్దరమైన డిస్టర్బెన్స్ పెరిగి విడిపోతారు. విడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విడిపోయి మరలా వాళ్ళు సపరేట్ వివాహాలు చేసుకుంటారు. నేను గత కాలంలో కూడా చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం, ఒక అమెరికాలో కుటుంబం గురించి చెప్పుకున్నాం. ఇలా విడిపోయి మళ్ళీ కొంతమంది సంతానంతో వీళ్ళ సంతానం కలిసి మళ్ళీ వీళ్ళ వివాహం చేసుకుంటారు. మళ్ళీ వీళ్ళ కొత్త సంతానం అంటే స్టెబిలిటీ, స్థిరత్వమైనటువంటి వివాహాలు ఉండవు. ఇలాంటి మనస్పర్ధలు అనేవి కనుక సొసైటీలో ప్రారంభమైతే. చూడండి, 1976 పార్లమెంటు భార్య గాని భర్త గాని చట్టరీతి తిరిగిపోవడానికి చివరికి విడాకులు తీసుకోవడం పూర్తిగా అంగీకరించింది. ఇక్కడ ఏం చేసింది, 1976లో ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఈ చట్టం ఏం చెప్తుంది, నువ్వు విడిపో, నీకు ఇష్టం లేనప్పుడు నీకు అవసరం లేదు. భార్యాభర్తలు మీ ఇద్దరు ఇష్టం అయితే విడిపోవచ్చు, మీ ఇద్దరు కలిసి ఉండవసరం లేదు అని 1976లో చేసింది ఆ చట్టం. ఆ చట్టం ప్రకారం భార్యాభర్తలు కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి విడాకులు పొంది మళ్ళీ వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని సపరేట్ కావాల్సిన వ్యక్తితో, ఇతను కావాల్సిన అమ్మాయితో తన యొక్క జీవితాన్ని మళ్ళీ పునః ప్రారంభించవచ్చును. చూడండి, ఈ అపార సిద్ధాంతం ఏం చెప్తుందంట, హిందూ వివాహ చట్టం
అపరాధ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. భార్య భర్త ఇరువురిలో అపరాధం గిల్టీ లేదా తప్పుల్ని చూపించడం చట్టం పరంగా విడిపోవడానికి అవకాశం ఉంది. సాంప్రదాయవాదులు మన సాంప్రదాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంట, దేన్ని వ్యతిరేకించారు? ఈ యొక్క సిద్ధాంతాలని, లా కమిషన్ సిద్ధాంతాన్ని కూడా సిఫార్సు చేసింది. ఈ సాంప్రదాయవాదులు ఏం చేశారు? ఇవన్నీ అంతే కదా, చట్టము మన సాంప్రదాయం ఈ రెండు డిఫరెన్స్. చట్టం చేసేది సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంటుంది, ఈ సాంప్రదాయం చట్టానికి విరుద్ధంగా ఉంటుంది. ఇంత చెప్పుకున్నాం, 14 సంవత్సరాలు 13 సంవత్సరాలకి సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసేయాలి. కానీ చట్టం ఏం చెప్తుంది? నీకు 18 సంవత్సరాలు రావాలి అని చెప్పింది. అంటే చట్టానికి సాంప్రదాయానికి అంత తేడా. మన సాంప్రదాయం అనేది వేరు, చట్టం అనేది వేరు. మనకి మత సాంప్రదాయాలు ఉంటాయి, మనకి హిందూ సాంప్రదాయం వేరే ఉంది, ముస్లిం సాంప్రదాయం వేరే ఉంది, అలాగే క్రిస్టియన్ సాంప్రదాయం వేరే ఉంది. మన ముస్లిం సాంప్రదాయం 4 భార్యలు చేసుకోవచ్చు, హిందూ సాంప్రదాయం కుదిరిద్దా? కుదరదు. సో చట్టం ప్రకారం కుదిరిద్దా? కుదరదు. కానీ మత సాంప్రదాయ ప్రకారం చేసుకోవచ్చు. అంటే మన యొక్క సాంప్రదాయానికి చట్టానికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాయి రెండు. ఏది? వాళ్ళు తీసుకునేటువంటి నియమాలు కానీ ఆచారాలు కానీ. హిందూ స్త్రీలు వేరుగా నివసించడానికి భరణం పొందడానికి హక్కులు కల్పించారు. చూడండి, 1946లో ఇప్పుడు వివాహం అయింది. వివాహం తర్వాత భార్యాభర్తలు ఇడిపోతున్నారు. భార్యాభర్తలు ఇడిపోయేటప్పుడు భార్య అతని దగ్గరికి వచ్చింది. ఒంటరిగా వెళ్ళిపోయేటప్పుడు ఆమె యొక్క పిల్లలతో కానీ ఆమె జీవించడానికి కానీ కొంత ఆస్తులు కావాలి. అప్పటి వరకు ఒక వ్యక్తిని నమ్ముకుని వచ్చిన స్త్రీ ఒంటరిగా వెళ్ళిపోతే ఆమె పరిస్థితి ఏంటి? అప్పుడు 1946లో ఈ చట్టం ప్రకారం ఏం చెప్తుందంటే, భర్త నుండి భరణం పొందడానికి స్త్రీకి హక్కు కల్పించింది. కానీ ఇది తీసుకోవచ్చు. ఏ సందర్భంలో ఇది వర్తించో చూసుకోండి. ఆమె మతం మార్చుకున్నా, వ్యభిచారించిన భర్త నుంచి భరణం పొందే హక్కును కోల్పోతుంది. ఆమెకి భరణం ఇస్తారు, కానీ ఏ సందర్భంలో ఎవరు? ఆమె మతం మార్చుకోకూడదు, అదే మతంలో కంటిన్యూ అవ్వాలి. అలాగే ఆమె వ్యభిచారి వృత్తిలోకి వెళ్ళకూడదు. ఈ 2 సందర్భాల్లో కూడా ఆమెకు వచ్చే భరణం ఆపేయడం జరుగుతుంది. నెక్స్ట్, హిందూ వారసత్వ చట్టం. ఇదేంటి? హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం ఇది భరణాన్ని కల్పించడానికి ఇది చట్టం. ఈ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కుమార్తె కూడా హక్కు ఏర్పడింది. ఈ చట్టం ప్రకారం దత్తత తీసుకున్న పిల్లలకు కూడా హక్కు ఉంటుంది. చూడండి, ఇది భర్త నుంచి, ఇది తల్లిదండ్రుల నుంచి, ఇది వారసత్వం, ఇది భర్త. ఈ రెండు వేరు. హిందూ వారసత్వ చట్టం 1956 దీని ప్రకారం తండ్రి ఆస్తిలో కుమార్తెకు కూడా కుమారుడితో పాటు ఎంత హక్కు ఉంటుందో కుమారుడికి అంతే హక్కు కుమార్తెకు ఉంటుంది. అలాగే దత్తత తీసుకున్న కొంతమంది పిల్లలు లేనప్పుడు మన యొక్క చట్టం ప్రకారం దత్తత తీసుకుంటారు. అలా దత్తత తీసుకున్న వాళ్ళకి కూడా దత్తత ప్రకారం వాళ్ళకి కూడా హక్కు ఉంటుంది. నెక్స్ట్, వరకట్న నిషేధం. 1961లో ఈ యొక్క వరకట్న నిషేధ చట్టం చేయడం జరిగింది. దీనికి ఎందుకు చేశారంటే, ఈ యొక్క వరకట్నం మీద పెచ్చులు మీరిపోయి ఒక స్త్రీని కట్నం కోసం చాలా పశువులాగా, ఒక బానిసలాగా వాడుకుంటమే కాక మానసికంగా వేధిస్తూ రకరకాల హింసలకు గురి చేయడం జరిగేది. కట్నం అనేది ఒక దాన్ని ఏమంటారంటే ఒక దెయ్యం, ఒక పట్టి పీడిస్తున్నటువంటి ఒక పిశాచిలాగా తయారైపోయింది. ప్రతి వ్యక్తి కట్నం. ఎందుకు చదువుకున్నాడంటే, చదువు ఉద్యోగం రాపోయిన పర్లా మా అబ్బాయికి కట్నం వస్తుంది. ఎందుకు మీ అబ్బాయిని హైదరాబాద్ పంపారని జాబ్ రాపోయిన పర్లా మా అబ్బాయి జాబ్ ఉందని కట్నం వస్తుంది. ఇలా కట్నం అనే దాంట్లో నాటుకుపోయి ప్రతి పురుషుని యొక్క తల్లిదండ్రులు పుట్టగానే వాడి యొక్క కట్నం, వాడి వాల్యూ పెంచుకుంటూ రోజు రోజుకి వాడి యొక్క ఎదుగుదల దేనిలో చూసుకునే వాళ్ళు అంటే కట్నంలోనే చూసుకునేవాళ్ళు. మా అబ్బాయికి భవిష్యత్తులో అంటే కట్నం వస్తుందని ఒక భ్రమలో బతికేస్తూ ఆ కట్నం కోసం వచ్చేటువంటి స్త్రీని చాలా హింసలకు గురి చేసేవాళ్ళు. ఆ స్త్రీతో పాటు స్త్రీ ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కూడా చాలా బాధలకు గురి చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా కుటుంబాలు ఇలా చాలా బాధలు పడి ఆఖరి స్త్రీ ఏమీ చేయలేని దిక్కుదోషణ పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకున్న స్త్రీలు కూడా ఉన్నారు. అలాంటి సందర్భాల్లో మనకి 1921లో ఒక ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టం ఏం చెప్తుంది? వివాహ సందర్భంలో పెండ్లి కుమార్తె తరపు వారికి ఎలాంటి కట్నాలు కానుకలు ఇవ్వడం నిషేధం. ఎటువంటి కట్నాలు కానీ కానుకలు కానీ ఇవ్వకూడదు. ఏ చట్టం అది? 1961. ఎందుకు ఇచ్చారా అంటే, ఆ రోజున్న పరిస్థితుల్లో స్త్రీ యొక్క పరిస్థితి చాలా దిగజారిపోయింది. స్త్రీ తల్లిదండ్రుల పరిస్థితి కూడా, ఒక స్త్రీ పుట్టిందంటే చాలా మంది భయపడిపోయేవాళ్ళు. పురుషుడు పుడితే నిన్న చెప్పుకున్నాం, పురుషుడు పుడితే ఎక్కడ ఉన్నమన్నారు కానీ తప్పిస్తాడు అనుకున్నాం. కానీ ఇప్పుడు రాను ట్రెండ్లు ఎలా పోయింది? పురుషుడు పుడితే కట్నం, నాకు ఇంత కట్నం వద్దు మా అబ్బాయికి. ఏమో ఒక రాజుగారు లాగా, ఈ యొక్క రాణిలాగా ఫీల్ అయిపోతే ఎవరో పురుషుని యొక్క తల్లిదండ్రులు వాళ్ళకు హోదాలా ఫీల్ అయిపోయేవాళ్ళు. నాకేంటి, నాకు 2 అబ్బాయిలు 3 అబ్బాయిలు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసింది.
ఎవరికైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు నా ఆడపిల్లలు ఎలా పెంచాలని ఒక దిగులుతోనే పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ పెళ్లిళ్ళే వరకు మానసిక వేదంతోనే గురవుతూ ఉంటారు వాళ్ళు. సరే, వివాహం అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వివాహం అయిన తర్వాత ఇంకా కొత్త సమస్యలు వచ్చాయి. కట్నం, వీళ్ళకి సాంప్రదాయాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పంపవలసినటువంటి సాంప్రదాయ వేడుకలు, ఇవన్నీ తట్టుకోలేక ఒక స్త్రీ యొక్క కుటుంబం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నప్పుడు ఈ 1961లో పెళ్లి సమయంలో కుమార్తె తరపు వారు తల్లిదండ్రులు కానీ వారి బంధువులు ఎవరైనా కానీ పెళ్లి కుమారుని వారికి కానీ వాళ్ళ బంధువులు కానీ ఎటువంటి కానుకలు కానీ ఇవ్వకూడదని నిషేధం చేస్తూ 1961లో ఒక చట్టం చేయబడింది. నెక్స్ట్, ఇది వివాహం. మన భార్య చెప్పుకున్నాం, వివాహం అవ్వాలంటే ఏముండాలి చెప్పు, విద్యావంతుడై ఉండాలి, మంచి గుణగణ, మనకు తెలిసినవన్నీ మంచి గుణగణాలు ఉండాలి, అవన్నీ మన నిజంలో జరిగాయి. నెక్స్ట్, వివాహం అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళిద్దరి మీద క్లాస్ వచ్చింది, గొడవలు అవుతున్నాయి, విడిపోవచ్చు. లేదు, ఆ భర్త అన్ఫిట్, తన సంసారాన్ని పనిచేయడు, ఈ అమ్మాయి విడిపోయి వేరే వివాహం చేసుకోవచ్చు. పెళ్ళి అయింది, ఆడు దేశ దిమ్మరలాగా పోయాడు, ఎక్కడ పోయాడో తెలియదు, ఒక 7 సంవత్సరాల పాటు రాలా, ఈ అమ్మాయి వివాహం చేసేసుకోవచ్చు. అంటే తన యొక్క భర్త యొక్క క్యారెక్టర్ మీద మొత్తం ఆధారపడి ఉంది. ఒక పురుషుడు యొక్క క్యారెక్టర్ మీద స్త్రీ యొక్క జీవితం ఆధారపడిందని ఇక్కడ మనకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్, ఇప్పుడు సమస్యలు ఇంకెవరంటే బాల్యులు. మనకి బాల్య వివాహాలు చెప్పుకున్నాం. ఇప్పుడే మన గతంలో కూడా చూసాం, అతనికి 70 సంవత్సరాలు ఉంటుంది ఆస్తుందని ఇక్కడ 10 సంవత్సరాలు 14 సంవత్సరాల పిల్లలకి వివాహం చేసేవాడు. మూఢనమ్మకాలతో, భ్రమలతో ఎంత దారుణమైన పరిస్థితి ఉండేదంటే ఒకప్పుడు సొసైటీలో ఒక స్త్రీని ఒక బలి పశువులాగా ఎంత హీనంగా వాడుకున్నారంటే అంత హీనంగా వాడుకున్నారు. బాల్య వివాహాలు మరీ దారుణం. కనీసం అమ్మా నాన్న అని పలికి అమ్మా నాన్నతో ఆడుకునే వయసులో కూడా అమ్మా నాన్న నుంచి దూరంగా ఒక తెలియని వ్యక్తి వివాహం చేసేవాడు. ఆడుకునే వయసులో పెళ్లి చేసే పిల్లలు, ఇక ఇంట్లో ఆడుకునే వయసు పాపం వాళ్ళ పెళ్లి చేసి ఎక్కడికి వెళ్ళి మానసిక వేదనతో కనీసం తల్లిదండ్రులు కనపడక వాళ్ళు ఎంత వేదనకు గురై ఉంటారు. ఎవరో ఎందుకు, మన పిల్లలు హాస్టల్లో ఉంటే ఎంత బాధపడతాం. సండే వస్తే ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తాం, ఆ సండే ఎలా అనుకుంటాం, మన పిల్లల్ని ఎలా కలవాలనుకుంటాం, అంతా ప్రేమాభిమానాలు ఉంటాయి. కానీ ఆ సమాజంలో మరీ దారుణంగా 10, 14, 13 సంవత్సరాల పిల్లలకు వివాహాలు చేసి బాల్యులకి ఎక్కడికో పంపించేసేవాళ్ళు. అంత దారుణమైన పరిస్థితులు అనిపించిన స్త్రీ జాతి అనమాట. సో ఈ బాల్య వివాహాల పరిస్థితి అంటే వేదకాలంలో ఋగ్వేదంలో భారతదేశంలో బాల్య వివాహాలు ఉండేవి కావు. నేను గతంలో కూడా చెప్పాను. ఏమని చెప్పాను? వేదకాలంలో స్త్రీకి ఒక స్థానం అనేది ఉంది, మంచి స్థానాన్ని ఇచ్చారు. తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చే వరకు కూడా ఈ మధ్య కాలంలో స్త్రీ ఒక బానిసలాగా, ఒక ఆట వస్తువులాగా చాలా మారి దారుణమైన దిగజారిపోయిన స్థానాన్ని తీసుకొచ్చారు. వేద సమాజంలో స్త్రీ ఉన్నత స్థానంలో ఉంది. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు ఈ మయాన్ ఉన్నటువంటి కాలంలో ఈ యొక్క రాజులు ఇక మనకి ముస్లిం పరిపాలన వల్ల స్త్రీ చాలా దారుణమైన పరిస్థితి దిగజారిపోయింది. బౌద్ధమైన ధర్మసూత్రాల ప్రకారం చిన్నతనంలోనే బ్రహ్మచర్యం పాటించేవాడు సుగుణాలైన అతని కుమార్తెని వివాహం చేయాలి. చూడండి, ఎవడికి ఇవ్వాలంట? బ్రహ్మచర్యం పాటించేవాడికి, మంచి గుణాలు కలిగిన వాడికి వివాహం చేయాలంట. నెక్స్ట్, మత గ్రంథాల ప్రకారం స్త్రీ యొక్క వయసు వచ్చే తర్వాత 3 సంవత్సరాల లోపు వివాహం చేయాలి. వినపడుతుందండి? మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి? యుక్త వయసు వచ్చాక 3 సంవత్సరాలకు వివాహం చేసామని చెప్తున్నాయి. కానీ కొన్ని ఉన్నత కుటుంబాల వారు స్త్రీ యుక్త వయసు రాకపోవడమే, అంటే ఒరిజినల్గా యుక్త వయసు వచ్చిన తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత 3 సంవత్సరాలు చేయమంటున్నారు. వీళ్ళు ధనవంతులు, డబ్బున్న వాళ్ళు వీళ్ళేం చేస్తారు? అది ఆ అమ్మాయి యుక్త వయసు రాకముందే వాళ్ళు వివాహం చేయడం మొదలు పెట్టారు. ఈ వివాహాలు ఆరంభమైనవి. చూడండి, చిన్న వయసు రాకుండానే వాళ్ళు ధనవంతులు, డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు? వివాహం చేస్తారు. ఇక్కడ ఏంటి? పిల్లల్ని పెంచడానికి వాళ్ళు కాదు, వాళ్ళేంటి, అది గొప్పదనం స్టేటస్గా ఉండేది. ఆడపిల్ల పెళ్లి చేసేటే బాధ్యత తీరిందని, ఆడపిల్ల పెళ్లి అయిందంటే వాళ్ళు గొప్ప వాళ్ళైనట్టుగా భావిస్తూ ఉండేవాళ్ళు గతంలో. నెక్స్ట్, హిందూ సాంప్రదాయం ప్రకారం వ్యక్తి జీవితాంతం సంసారంతో నిండి ఉంటాడు. చూడండి, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు వాడు ఒక సంసార బాధలోనే ఉంటాడు. తన గురించి తను ఆలోచించాలి, తన కుటుంబం గురించి ఆలోచించాలి. చూడండి, చిన్నప్పుడు మనకు కావాల్సిన తల్లిదండ్రులు ఇస్తారు, తర్వాత చదువుకుంటాం, చదువు గురించి తల్లిదండ్రులు, ఉద్యోగం వస్తాయి, భార్య పిల్లలు, మనం పిల్లల పెళ్లిళ్ళు చేస్తాం, మనవాళ్ళు, మనం చనిపోయేంత వరకు కూడా ఎవరో ఒకరి గురించి మనం మన యొక్క సంసార భాగంలో ఆలోచిస్తూనే ఉంటాము. పరాశరుని ప్రకారం 8వ ఏట గౌరి, 9వ ఏట రోహిణి, 10వ ఏట కన్య, 10 సంవత్సరాలు మించిన వయసు గల స్త్రీ రజోల. అంటే ఇంచుమించు మన హిందూ సంప్రదాయ ప్రకారం ఒక స్త్రీ యొక్క యుక్త వయసు ఎప్పుడు వస్తుంటే 10 నుంచి 11, 12, 13 ఆ రేంజ్లో ఒక్కొక్క వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి కానీ, వాళ్ళు తీసుకున్న ఫుడ్ని బట్టి కానీ, వాళ్ళు ఉండే వాతావరణ పరిస్థితులు కానీ వాళ్ళకి యుక్త వయసు అనేది రావడం జరుగుతుంది. కరెక్ట్గా 10 అనేది ఉండదు. 10 నుంచి 11, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 13 అవ్వచ్చు, 14 అవ్వచ్చు. ఈ మధ్యన 10 to 14 మధ్యన ఎక్కువ మంది యుక్త వయసులోకి అంటే మెచ్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో
అదే చెప్పారు ఈయన. గౌరీ అంటే 8 అని, 9వ ఏట రోహిణి అని, 10వ ఏట కన్య అని 10 సంవత్సరాలకు వస్తారని చెప్పాడు. ఈ స్త్రీ రజస్వల కాలం పూర్వం వివాహం చేయకపోయినచో ఆమె తండ్రి పెద్దన్నయ్య నరకానికి పోతారని నమ్మకం అంట. చూడండి ఎంత దారుణం. ఆమె కనుక యుక్త వయసు రాకుండా పెళ్లి చేస్తేనంటే చేయకపోతే వాళ్ళు నరకానికి పోతారండి. ఎవరో తండ్రి, అలా ఇంటికి కుటుంబానికి పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇలాంటి మూఢనమ్మకాలతో భ్రష్టు పట్టిపోయి ఉండేది. చూడండి, ప్రారంభంలో తంత్రశాస్త్ర ప్రభావం సమాజంపై అధికంగా ఉండేది. అందులో పంచమ మకరాలు మతం పేరుతో అంగీకారం, మాంసం, అలాగే మత్తు పదార్థాలు, మద్యం, మైథునం ఇట్టి దురలవాట్ల నుండి తప్పించుకున్నట్టుకు బాల్యవివాహాలు చేయడం ప్రతిష్టగా, గౌరవంగా భావించేవాళ్ళు. ఏమీ లేదండి, స్త్రీకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనో, ఒక స్త్రీకి ఏ రకమైన సమాజం నుంచి ఇబ్బందులు తెలుసుగా. సమాజ ఇబ్బందులు అంటే ఒక స్త్రీ బయటికి వెళ్ళాలంటే ఇంటికి వచ్చే వరకు కూడా ఏ రకమైన సమస్య వచ్చి పడుతుందో తెలియదు, ఎటు నుంచి ఏ రకమైన ఆపద వస్తుందో తెలియదు. వీటి నుంచి రక్షణ కలిగించాలి అంటే ఒక వ్యక్తి చేతిలో పడితే అతను రక్షణ కల్పిస్తాడనే ఉద్దేశంతో కూడా వివాహాలు జరిగేవి. ఇక్కడ మనకు కూడా రామకృష్ణ పరమహంస ఎన్ని సంవత్సరాలంట? 6 సంవత్సరాలు బాలికని వివాహం చేసుకున్నాడు. ఎంజీ రండే 8 సంవత్సరాలు బాలికని వివాహం చేసుకున్నాడు. అలాగే బాల్య వివాహాలు, ఉద్యమాలు, ఈ బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు సమాజం నుంచి వచ్చినటువంటి ఉద్యమాలు ఏమన్నాయి? ఆ సమాజంలో స్త్రీ లేదా బాల్యులు అనుభవించినటువంటి బాధలు తగ్గట్టుగా, ఆ బాధలకు అనుగుణంగా బాధల నుంచి స్పర్శిస్తూ వచ్చిన ఉద్యమాలు ఏంటి అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఎవరంట? రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మొదలైన వారు ఉద్యమాలు చేశారు. వీరు 1846 లా కమిషన్ నిర్ణయించిన వయసు కంటే ముందే స్త్రీ పురుషుల కలయిక నేరమని ప్రభుత్వ ప్రోత్సాహం లభించింది. అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1846లో ప్రభుత్వం సమయట్టింది. ఏమని? ప్రభుత్వం ఏదైతే నిర్ణయిస్తుందో దానికంటే ముందు వయసు అంటే తక్కువ వయసులో ఎవరైనా స్త్రీ పురుషులు కనుక కలిసినట్లయితే, లైంగిక కలిసినట్లయితే అది నేరంగా ప్రవేశించబడుతుందని ప్రభుత్వం, అలా జరగకూడదని చెప్పేసి ప్రభుత్వం ఒక లా కమిషన్ తీసుకురావడం జరిగింది. 1860లో శిక్షా స్మృతి ప్రకారం 10 సంవత్సరాల లోపు స్త్రీలు సంఘం అనేది బలాత్కారంగా నిర్ణయించారు. మళ్ళీ 1860లో ఏం చేశారంటే, ఎవరైనా సరే ఇష్టం ఉన్నా లేకపోయినా వివాహమైనా సరే 1860 చట్టం ప్రకారం ఏం చేశారంటే, స్త్రీ కనుక ఎవరైనా సరే 18 సంవత్సరాల లోపు స్త్రీతో కనుక లైంగిక సంబంధం కలిగి ఉంటే అది నేరం, ఎలా బలాత్కారకంగా అవుతుందని చెప్పేసి ఈ యొక్క 1860లో చట్టం చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క బాల్య వివాహాలకి ఏం చేసింది ప్రభుత్వం? అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే, దీనినే శారదా చట్టం అంటారు. ఏ చట్టం అంటారు? శారదా చట్టం. దీన్ని తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు? రాయ్ సాహెబ్ హరివిలాస్ శారదా. దీన్నే శారదా చట్టం అని ఎందుకంటారంటే, ఈ రాయ్ సాహెబ్ హరివిలాస్ శారదా ఎవరైతే కృషి చేశారో ఈమె పేరు మీదుగానే దీనికి శారదా చట్టం అని రావడం జరిగింది. ఎప్పుడు ఇది? 1929లో. ఎప్పుడు ఇది? 19. చూడండి, 1829 ఏం జరిగింది అనుకున్నాం? సతీ సహగమనం నిషేధ చట్టం. అలాగే 1929 ఏమొచ్చింది అనుకున్నాం? బాల్య వివాహాల నిరోధ చట్టం, దాన్నే శారదా చట్టం అంటాం. ఇది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? ఏప్రిల్ 1, 1930 నుండి దేశమంతా అమల్లోకి వచ్చింది. ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ తప్ప, జమ్మూ అండ్ కాశ్మీర్ మినహాయించి మొత్తం దేశమంతా కూడా ఎప్పుడంటే 1929లో చట్టం చేస్తే 1930 ఏప్రిల్ 1 నుంచి దేశమంతా కూడా అమల్లోకి రావడం జరిగింది. ఏంటది? శారదా చట్టం. ఇది బాల్య వివాహాలని నిరోధించడానికి చేసిన చట్టం. నెక్స్ట్ 1929 బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం స్త్రీకి అప్పుడు ఏం చేశారు? వయసు నిర్ణయించారు. ఆ వయసు ఎంతగా తీసుకున్నారంట? 14 సంవత్సరాలు. అదే 1860లో ఏం చెప్పారు? ఏ సంవత్సరాల లోపు అన్నారు? 10 సంవత్సరాల లోపు కనుక లైంగిక సంబంధం కలిగి ఉంటే బలాత్కారం అని 1860లో చెప్పారు. అలాగే 1929 చట్టం చేస్తూ అది 1930 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినప్పుడు ఏమన్నారు? 14 సంవత్సరాలు మినిమం తక్కువ వయసు ఉన్న వాళ్ళకి వివాహం చేయకూడదు, స్త్రీలకి అంతకు మించి ఎక్కువ వయసు ఉంటేనే వివాహం చేయాలి అని ఎప్పుడు చెప్పారు? 1929 చట్టం 1930 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. 1955లో దానిని సవరించారు. ఎప్పుడు? 1930 ఏప్రిల్ 1 నుంచి వచ్చిన 1929 చట్టాన్ని మళ్ళీ 1955లో సవరించారు. సవరించి అప్పుడున్న 14 సంవత్సరాల వయసుని ఎంత చేశారు? 15 సంవత్సరాలు. అలాగే 18 సంవత్సరాల వయసు ఉండాలని నిర్ణయించారు. స్త్రీకి అయితే 15, పురుషునికైతే 18 సంవత్సరాలు వయసు ఉండాలని నిర్ణయించడం జరిగింది. మనకి ధర్మశాస్త్రం మందిరం ఏం చెప్పింది? నిన్న 24 సంవత్సరాలు ఏమో పురుషుడికి ఉంటే 8 సంవత్సరాల స్త్రీకి ఉండాలని,
పురుషుడికి 30 ఉంటే స్త్రీకి 12 ఉండాలని మనం నేను చదువుకున్నాం. అది హిందూ ధర్మశాస్త్ర ప్రకారం. ఇవేంటి చట్టాల ప్రకారం. తర్వాత ప్రభుత్వం స్త్రీ పురుషులు ఆరోగ్య దృష్టిలో ఉంచుకుని మళ్ళీ 18 సంవత్సరాల నుంచి స్త్రీకి 21 సంవత్సరం పురుషులకు చేయడం జరిగింది. ఎవరి యొక్క ఆరోగ్య సమస్యలు ఇక్కడ పురుషుడి కావు, స్త్రీ. ఒక స్త్రీ వివాహమైన తర్వాత తనకి కాన్పులు జరిగే సమయంలో, ప్రసూతి జరిగేటప్పుడు ఆ స్త్రీ మరో జన్మ ఎత్తినట్టే. ఎన్ని కాన్పులు జరిగితే అన్ని జన్మలు ఎత్తినట్టే. ఒకప్పుడు ఇటువంటి హాస్పిటల్ ఏమీ లేక ఒక స్త్రీకి సరైన మెడికల్ స్పెషాలిటీ ఎటువంటి స్పెషాలిటీస్ ఉండే కావు. అంటే ఒక స్త్రీ ఎంత ఆరోగ్యంగా శ్రమించాలి, ఒక డెలివరీ తర్వాత స్త్రీ యొక్క ఆరోగ్యం ఎంత క్షీణించిపోద్ది. అందుకనే చిన్న వయసులో పెళ్లి చేస్తే ఆరోగ్యం క్షీణించడంతో పాటు తక్కువ ఆయుష్ కాలం ఉంటుంది వాళ్ళకని చెప్పి వివాహ వయసును పెంచుకుంటూ దానిని వాళ్ళ ఆరోగ్యరీత్యా 18 సంవత్సరాలు చేశారు. అలాగే పురుషుడికి 21 సంవత్సరాల వయసు చేయడం జరిగింది. పై అంశాన్ని పరిగణలో తీసుకోవడం, వివాహం 2 ఇవి కాకుండా ఇది మినహాయించి ఎవరైనా వివాహం చేసుకున్నట్లయితే 2 సంవత్సరాలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా ఇస్తారు. ఈమెన అంగన్వాడీ సచిని, అంగన్వాడీ ఆయా వర్కర్లు ఉంటారు. ఆ గ్రామంలో ఎవరికైనా 18 సంవత్సరాలు నిండినటువంటి వివాహం కనుక జరిగినట్లయితే వాళ్ళ తక్షణ చర్యల కింద పోలీస్ కేసు పెట్టి వాళ్ళపై చర్య తీసుకుంటున్నారు. ఈ యొక్క ముఖ్య పాత్ర ఈ రోజు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలకు అప్పగించడం జరిగింది. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఈ గ్రామంలో ఎవరికైనా ఇలాంటి వివాహాలు, బాల్య వివాహాలు జరిగినట్లయితే ప్రభుత్వాన్ని తెలియజేసి వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. రీసెంట్ గా కూడా చూస్తున్న పేపర్లో ఈ యొక్క కాన్పులు, కొంతమంది స్త్రీలు వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు ఎక్కువైపోయి పెంచి పోషించలేక, లేదా ఎక్కువ మంది ఆడపిల్లలు పుట్టారను వేరే వాళ్ళకి అమ్మేయడం కూడా జరుగుతుంది. ఈ ఎక్కువ కేసులన్నీ కూడా ఎవరు ఐడెంటిఫై చేస్తున్నారంటే అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి తమ యొక్క రిపోర్ట్ ఇవ్వడం, వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. అలాగే బాల్య వివాహాలు నుండి బయటపడ్డ పిల్లలకు సంరక్షణకై ప్రభుత్వం తగు చర్యలు కూడా తీసుకోవాలి. ప్రభుత్వాలు ఇంచుమించుగా కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఎవరైతే బాల్య వివాహాలకి గురవుతున్నారో ఆ సమయంలో వాళ్ళని రక్షించి ఆ వివాహాలకి జరగకుండా ఆపి ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు కల్పిస్తుంది. వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా, ఫైనాన్షియల్గా ఉన్నా, ఆ స్త్రీ కావాల్సినటువంటి సెల్ఫ్ హెల్ప్గా ఏమైనా సహాయం చేయాలంటే ప్రభుత్వాలు చేస్తూ వస్తున్నాయి. వాళ్ళ సపరేట్ వసతి గృహాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి విద్య నేర్పడం అని, చేతి వృత్తులు నేర్పడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వితంతు పునర్వివాహం చెప్పుకున్నాం. వితంతువులు ఎందుకు వచ్చారు? వాటర్ కావాలి. వితంతు పునర్వివాహం ఇప్పుడే చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? మనకి 1829లో సత్యసాగమనం జరిగిందని చెప్పుకున్నాం. అప్పటి వరకు ఏంటి, భర్త చనిపోయిన స్త్రీ భర్తతో పాటు తనను కూడా దహనం చేసేవాళ్ళు. దానివల్ల ఏమేది, వితంతువులు ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే భర్తతో పాటు ఆమె కూడా వెళ్ళిపోయేది. వితంతువులు ఇంకెక్కడ ఉంటారు? కానీ 1829 చట్టం చేయడం వల్ల 1829 నుంచి ఈ భర్త చనిపోయిన స్త్రీలు వితంతులు పెరుగుతూ వచ్చారు. ఈ వితంతుల వివాహాలు లేవు. అప్పుడేమైంది, ఈ వితంతు వివాహ చట్టాన్ని చేయడం జరిగింది. చూడండి, హిందూ సమాజంలో భర్త చనిపోయిన స్త్రీకి తిరిగి వివాహం చేసుకోవడం అనే ఆచారం ప్రాచీన కాలంలో, వేదకాలంలో కూడా ఉందంట. పరాశరుడు యజ్ఞవల్కులు దాన్ని అంగీకరించారు. స్త్రీ తిరిగి వివాహం చేసుకుంటే ఆమెను పునర్భవ అన్నారు. క్రీస్తు శకం 2వ శతాబ్దం నుండి స్త్రీ భర్త మరణించిన తర్వాత పునర్వివాహం చేసుకుని రాదు అనే ఆచారం అమల్లోకి వచ్చింది. ఎప్పుడు? క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి భర్త చనిపోయిన స్త్రీ మరలా తిరిగి వివాహం చేసుకోకూడదనే ఆచారాన్ని తీసుకురావడం అనేది జరిగింది క్రీస్తు శకం 2వ శతాబ్దం నుండి. ఆమె పునర్వివాహం వల్ల పాతివ్రత్యం కళంకం కలుగుతుందనే భావన సమాజంలో ఉంది. అసలు భర్తే లేనప్పుడు ఇంక ఎవరికి కళంకం కలిగితే అర్థం కాల. భర్త చనిపోయాడు, తమకు కావాల్సిన గూడు నీడ అన్ని కోల్పోయింది, ఇంకెవరికి కళంకం కలిగిద్ది? ఒక మూలను కూర్చోబెట్టి, ఒక గదిలో కూర్చోబెట్టి ఎవరికైనా ఎదురొస్తే వాళ్ళు శుభకార్యాలకు వెళ్ళే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, పొద్దున్నే లేస్తాం ముఖం చూడకూడదు. ఇంట్లో వాళ్ళే, బంధువులు ఎక్కడ, ఇంట్లో ఉన్నటువంటి రక్త సంబంధికులే ఆ ముఖం చూడకూడదని ఇలాంటి కండిషన్లో వితంతువు బతికిన రోజులు అవి. అంత హీనంగా చూసేవాళ్ళు వితంతువుని. విష్ణు ధర్మ సంహిత ప్రకారం స్త్రీ సహగమనం చేయాలి, అనగా భర్త చనిపోయిన తర్వాత భర్తతో పాటు పరలోకాలకు వెళ్ళాలి అన్నారు. ఫలితంగా సతీ సహగమనం ఆచారంగా మారింది. ఈ దురాచారం చాలా దశాబ్దాల పాటు నడిచింది. ఎప్పుడైతే 1829 చట్టం వచ్చిందో
ఆ చట్టం వచ్చే వరకు కూడా ఈ వ్యవస్థ కొనసాగుతూనే వచ్చింది. సతీశంకు వ్యతిరేకంగా రాజారామోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, అలాగే మలబరి మొదలగు వారు 19వ శతాబ్దంలో ఎప్పుడు 19వ శతాబ్దంలో పోరాడారు. ఇందాక చెప్పుకున్నాం విలియం బెంటిక్ 1829 ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆయన కృషి వల్ల ఓ చట్టం తీసుకురావడం జరిగింది. అలాగే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఏం చేశారు, అలా వితంతువులు పునర్వివాహం చేయడానికి కృషి చేసి మొట్టమొదటి వివాహాన్ని కూడా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రాలో అయితే ఇందా చెప్పుకున్నాం వీరేశలింగం పంతులు గారు కూడా వితంతు వివాహాలు చేశారని. వీరి చట్టాలు ఇప్పుడు వరకేంటి, స్త్రీ యొక్క హిందూ సమాజంలో వివాహము, దానిలో జరిగినటువంటి చట్టాలు, హిందూ సమాజంలో స్త్రీ ఏ విధంగా పొందబడింది, హిందూ సమాజంలో స్త్రీకి ఉన్న సమస్యలు ఏంటి అనేది ఇప్పుడు వివరించుకుంటున్నాం మనం. స్త్రీ యొక్క పరిస్థితి వివాహం తర్వాత ఎలా అయింది, విడిపోవడం కారణాలు ఏంటి, ఏ రకంగా విడిపోవచ్చు, విడిపోయిన తర్వాత ఏ రకమైన మళ్ళీ వివాహం చేసుకోవచ్చా, అలాగే వివాహం అయిన తర్వాత భర్త చనిపోతే పరిస్థితి ఏంటి, వితంతు అయింది, వితంతు కంటే ముందేం జరిగింది, భర్తతో పాటు ఆమె సతీసాగమనం జరగాలి. అది 1829 చట్టం చేశారు. అప్పుడు ఏమైంది, సతీసాగమనం నిషేధించబడింది. ఆ తర్వాత ఏమైంది, వితంతువులు పెరిగారు. మరి ఇతరులు వివాహం ఉండదా, అప్పటి వరకు వివాహాలు లేవు. వివాహాలు లేకపోతే ఏమైంది, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి వాళ్ళ కృషి వల్ల మళ్ళీ వితంతు పునర్వివాహ చట్టం చేయబడింది. వితంతువు మళ్ళీ వివాహం చేసుకునే అవకాశం కల్పించబడింది. ఎవరి ప్రకారం, సాంప్రదాయాలు కాదు, ఎవరు చట్టం చేయబడింది. అదే సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయి, వివాహం చేసుకోకూడదని చెప్తున్నాయి. చట్టం ఏం చెప్తుంది, వివాహం చేసుకోమని చెప్పింది. ఇది చట్టానికి సాంప్రదాయానికి రిలేషన్స్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు చట్టాలు ఏమొచ్చి చూద్దాం. సతీసాగమన నిరోధ చట్టం 1829 అని చెప్పుకున్నాం. సతీ అంటే భర్త మరణించినప్పుడు అతని శరీరంతో సహా భార్యను కూడా దానం చేయడం. ఈ దురాచారాన్ని నిరోధించిన రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా లార్డ్ బెంటిక్ సతీసాగమన నిరోధ చట్టం ఎప్పుడు 1829 అని చెప్పుకున్నాం. 1829లో చట్టం చేయబడింది. ఎవరి సహకారంతో, విలియం బెంటిక్ ఎవరి సహకారంతో, రాజా రామ్మోహన్ రాయ్ గారి సహకారంతో చేయబడింది. అప్పటి వరకు ఉన్న భయంకరమైన దురాచారం ఇది. భర్త చనిపోతే, అసలు ఒక మనిషి, ఒక జీవి చనిపోతే అతనితో పాటు మరి జీవి చంపడం ఎంత దారుణమైన ఒక ఆచారం ఆలోచించండి మనం. అది కాక ఒక స్త్రీమూర్తిని, ఈ సృష్టికే మూలం స్త్రీ, అలాంటి స్త్రీని దహనం చేయడం అంటే ఎంత దారుణమైన పరిస్థితులు అర్థం కాల. అలాంటి యొక్క వ్యవస్థని బ్రిటిష్ వాళ్ళ కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ కృషి బలంగా బెంటిక్ గారు 1829లో ఈ యొక్క చట్టం చేయడం అనేది జరిగింది. దీనివల్ల ఏమైందని చెప్పుకున్నాం, స్త్రీలు వితంతులు పెరిగిపోయారు. మరి వాళ్ళకి వివాహం ఉండాలి కదా, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, మళ్ళీ 1856లో చట్టం చేశారు. భర్త చనిపోయిన స్త్రీ తిరిగి వివాహం చేసుకోవడం వితంతు పునర్వివాహం అయింది. ఎవరు, ఈశ్వరచంద్ర కృషి ఫలితంగా, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా హిందూ వితంతు పునర్వివాహం ఆమోద్యమైంది. ఎవరి కాలంలో, లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్ ఉన్న కాలంలో. ఇది బెంటిక్, ఇక్కడ లార్డ్ డల్హౌసీ. కానీ వాస్తవంగా నేటికి కూడా ఈ చట్టం దాని మిగిలిపోయింది. చట్టం అనే చట్టం లాగానే మిగిలిపోయింది. చాలా సందర్భాలు 18 సంవత్సరాల అమ్మాయికి పెళ్ళి అవుద్ది, భర్త 20 సంవత్సరాలుగా చనిపోతాడు. అంటే ఎంత వయసు, పెళ్ళయ్యాక 2 సంవత్సరాలు. కొంతమంది పెళ్ళైన నెలకే, పెళ్ళైన 2 సంవత్సరాలకే. ఈ మధ్యకాలంలో పెళ్లిలోని గుండెపోటు చనిపోయే సందర్భాలు కూడా చూసాం. ఆ తాడిగట్టే వరకు ఉంటారు, తాడిగట్టే చనిపోతారు కొన్ని చోట్లయితే. ఎంత దారుణం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీకి సరైనటువంటి రక్షణ లేక, సరైనటువంటి వివాహం అయిపోయి భర్త చనిపోతే వితంతు అయ్యి, సొసైటీలో వాల్యూస్ దిగువలేయి, కనీసం రక్త సంబంధికులే ఆమెను ఒంటరి పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు సాంప్రదాయాల్లో. అలాగే ప్రత్యేక వివాహ చట్టం 1872. దీని ప్రకారం ఏంటి, ఏ కులం వారైనా ఇష్టం వచ్చిన కుటుంబం నుండి వివాహం చేసుకోవచ్చు. ఈ చట్టంలో మళ్ళీ 1923, 1954 సవరించడం జరిగింది. ఈ 1954 సంవత్సరంలోనే ప్రతి జిల్లాలో ఒక వివాహ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేశారు. మనమే చెప్పుకున్నాం, కులంలో కులం జరిగితే అంతర్వివాహము, గోత్రం వివాహం జరగదు. బయటికి వెళ్తే బాహ్య వివాహాలు, ఎండోగామి ఎక్సోగామి అనుకున్నాం. అలా కాదు, ఈ ట్రెండ్ లో కులాంతర వివాహాలు వచ్చినాయి. ఈ కులాంతర వివాహాన్ని ఆ కులాలు అంగీకరిస్తే అంగీకరించవు, సమాజాలు అంగీకరిస్తే అంగీకరించవు. అప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, నీ ఇష్టం వచ్చిన వ్యక్తిని నువ్వు చేసుకో, కానీ నీ వయసు 18, స్త్రీకి, పురుషుడికి 21 ఉంటే నాకు చాలు, నువ్వు ఎవరిని చేసుకున్నా పర్లా, మీరు మగ పెళ్లి చేసుకున్నా నా పర్లా, ఒక స్త్రీ పెళ్లి చేసుకున్నా పర్లా. ఆఖరికి ఈ మధ్యన యూట్యూబ్లో వస్తున్నాయి, ఒక స్త్రీ తనకి తానే తాడు కట్టేసుకుంటది. ఏమంటే, నేను దేవుడి యొక్క భక్తురాల్ని, నా భర్త దేవుడు, నాకు దేవుడు పూనాడు, నేను తాడు కట్టుకున్నాను. అంతవరకు ఎలా అయిపోయిందో సొసైటీ చూడండి. పురుషుడు వివాహం చేసుకోవచ్చు, చట్టం చెప్తుంది. స్త్రీ వివాహం చేసుకోవచ్చు, కలిసి జీవించవచ్చంట. ఇవి చట్టం చెప్పేది. మనకి కొన్ని సందర్భాల్లో చట్టం చేసే కరెక్ట్ అనిపిస్తాయి, కొన్ని సందర్భాల్లో సమాజం చెప్పే కరెక్ట్గా అనిపిస్తాయి. అంటే సమాజంలోనూ చట్టంలో కూడా మనకు కావాల్సినవి ఉన్నాయి, అలాగే అందుట్లో కూడా మనకు ఉపయోగపడనివి ఉన్నాయి.
ఈ చట్టం 1923 54లో ప్రతి జిల్లాలో వివాహ రిజిస్టర్ ఏర్పాటు చేశారు. చూడండి, వేరే వేరే కమ్యూనిటీలు ప్రేమించుకుంటారు. వివాహానికి ఎవరో ఒప్పుకోకపోతే ఎక్కడికి వెళ్తారు? ముందు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారు? రక్షణ కోసం వెళ్తారు. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు? రిజిస్టర్ లేదా ముందే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకుని మ్యారేజ్ సంతకాలు పెట్టి ఎక్కడికి వస్తాడు? పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఎవరి కోసం అంటే కన్న తల్లిదండ్రుల మీద కేసు పెడతారు వీళ్ళు. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఈ చట్టం ప్రకారం హిందూ వివాహ చట్టం 1955, ఈ చట్టం ప్రకారం బహు వివాహాలు నిషేధం చెప్పుకున్నాం. ఈ యొక్క బహుభార్యత్వం మనకి లేదు, హిందూ సమాజంలో లేదు. ముస్లింస్ లో 4 భార్యలు ఉండొచ్చు అంటే అది హిందూ ముస్లింస్ అనేది బహుభార్యత్వాన్ని కలిగింది. హిందూ సమాజంలో బహుభార్యత్వం లేదు. ఈ 1955 చట్టం చెప్తుంది ఒక వ్యక్తి భార్య ఉండగా రెండో భార్య చేసుకునరాదు. చెప్పుకున్నాం. ఏకకాలంలో ఏకభార్యత్వం, ఏకకాల జీవితాంతం అంటాం. ఏముంది? ఏ సమయంలోనో భార్య ఉంటుంది. భార్య చనిపోతే మళ్ళీ భార్య చేసుకుంటాడు, విడాకులు చేసుకుంటాడు. జీవితాంతం భార్య చనిపోతే మళ్ళీ భార్యను చేసుకోడు. విడాకులకి వెళ్ళిపోయినా ఆ అమ్మాయి పెళ్లి ఏం చేసుకుంటుంది, ఏదో పెళ్లి చేసుకొని ఉంటాడు. ఇక్కడ ఒక వ్యక్తి భార్య ఉండగా రెండో భార్యను చేసుకొని రాదు. ఈ చట్టం వల్ల హిందువులు విడాకులు తీసుకోవడం అవకాశం కల్పించింది. విడాకులు పొందడం కొన్ని కారణాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క ఒక వ్యక్తి భార్య ఉండగా రెండో భార్యను చేసుకోకూడదు, ఇవన్నీ కండిషన్లు వచ్చినాయో అప్పుడు వారికి అవకాశాలు లేక వేరే అవకాశాలు కల్పించుకుని ఉన్న భార్యతో గొడవలు పెట్టుకుని ఉన్న భార్య నుంచి విడాకులు పొంది మళ్ళీ వేరే అమ్మాయిని చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. దీనివల్ల మనకు కొంతవరకు విడాకులు అనేవి పెరగడానికి కారణం కూడా అయింది. అవి ఏంటంటే భార్యాభర్తలు ఒకరినొకరు వ్యభిచారించినప్పుడు, చాలా మంది భార్యాభర్తలు పీక్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు అనుమానాలు వస్తాయి. నువ్వు ఎవరెవరితో సంపర్కం లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారని ఒక విభేదాలు రావడం వల్ల వాళ్ళు విడిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే హిందూ మతం విడిచి మరొక మతం భార్యకి ఇష్టం లేదు, భర్తకి ఇష్టం లేదు, వాళ్ళిద్దరూ కలిసి అన్యోన్యంగా మ్యూచువల్ అయి ఉండాలి తప్ప వేరొకరు వేరొక మతాలను విభజించుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఇష్టం లేని మతంలో ఉన్నప్పుడు వాళ్ళు డైవర్స్ తీసుకోవచ్చు. మానసిక ఆరోగ్యం, పిచ్చి, కుష్టివ్యాధి, అలాగే సుఖవ్యాధులతో బాధపడుతున్నాడు. సన్యాసిగా మారినప్పుడు చెప్పుకున్నాం, సన్యాసిగా మారిన పిచ్చి కానీ వాడి పిచ్చి ఎక్కింది, వాడి ఒక మనిషిగా పనిచేయడు, డిజార్డర్ లేదు. కానీ చాలా మంది స్త్రీలు ఈ రోజు కూడా వాళ్ళ భర్తను చూసుకుంటే బతుకుతున్నారు, వాళ్ళ భర్తల సంరక్షణ కోసం బతుకుతున్నారు. కానీ వీళ్ళు విడిపోయి వేరే వివాహం చేసుకునే అవకాశం కూడా కల్పించబడింది. అలాగే 7 సంవత్సరాలు చెప్పుకున్నాం, దేశం మరలా పోతాడు, ఆడి ఇంటికి రాడు, ఆడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అలా 7 సంవత్సరాలు కనిపించకుండా పోతే మళ్ళీ అమ్మాయి వివాహం చేసుకోవచ్చు. వాళ్ళు విడాకులు అక్కర్లప్పుడు పై కారణాల వల్ల విడాకులు భార్యాభర్తలు ఇరువులు కూడా పొందొచ్చు. అది ఇక్కడ భర్త లేనప్పుడు ఇంక విడాకులు ఎవరు ఇస్తాడు? ఇది హిందూ సంప్రదాయం, హిందూ సాంప్రదాయంలో జరిగినటువంటి వివాహ వ్యవస్థ. యాక్చువల్గా ఇది మన మతంలో కూడా వస్తుంది. మతం నుంచి అక్కడికంటే తగ్గిద్దామని ఈ వివాహాలు, మత వివాహాలు కూడా వివాహంలో కలిపి చెప్పడం జరుగుతుంది. మతంలో మనకు అప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా మతాలు ఏంటి, ఆ మతాల గురించి చెప్పుకుంటే ఈజీ అయిపోద్ది. ఎందుకంటే మతం ఇక్కడ వివాహం రిలేటెడ్ కాబట్టి మత వివాహాలను కూడా ఇక్కడ జోడించి చెప్పడం జరుగుతుంది. 2014 ఏప్రిల్ 8న అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చిందంట? ప్రేమ వివాహం చేసుకున్నటువంటి జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వివాహాన్ని రద్దు చేసుకునేటప్పుడు, అంటే వాళ్ళు డైవర్స్కి అప్లై చేసుకుని విడిపోయేటప్పుడు ఏ సందర్భంలో అయినా తన యొక్క పేరెంట్స్ని, అటు ఇటు తల్లిదండ్రులు దాంట్లో బాధ్యతలు చేయరాదు. అలా చేస్తే నేరం. ఎందుకంటే వీళ్ళు ఇష్టపడి అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు కాదని వీళ్ళ కుటుంబాన్ని వ్యతిరేకించి వెళ్ళిపోయి వివాహం చేసుకుని మరలా వీళ్ళు విడిపోయేటప్పుడు, తప్పు చేసింది వాళ్ళు, విడిపోయేటప్పుడు తల్లిదండ్రులు బాధ్యత చేయడం నేరం అని ఏ హైకోర్టు చెప్పింది? అలహాబాద్ హైకోర్టు. ఎప్పుడు చెప్పింది? 2014 ఏప్రిల్ 8వ తేదీని చెప్పడం జరిగింది. ఏమని చెప్పిందంటే ఈ యొక్క ప్రేమ వివాహాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ వివాహానంతరం విడిపోయేటప్పుడు, ఆ విడిపోవడం అంటే డైవర్స్ కానీ వాళ్ళు ఏదైనా గొడవలాడి ఇద్దరు విడిపోయేటప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు బాధ్యతలు చేయకూడదు. అలా బాధ్యత చేయడం అనేది నేరం అని అలహాబాద్ హైకోర్టు 2014 ఏప్రిల్ 8వ తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ మతం ఇస్లాం మతం. ప్రతి మతానికి వివాహాలు జరిగే విధానాలు వేరే ఉంటాయని చెప్పుకున్నాం. ఇస్లాం అంటే సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్, అల్లా. వీటి ప్రకారం ఓన్లీ వన్ గాడే. అల్లా అంటే ఒకటే దేవుడు. అలాగే వాళ్ళ బుక్ ఖురాన్,
అల్లా భూమిపై మెసెంజర్ పంపుతాడు. అల్లా వచ్చిన వారిలో చివరి వాడు ఎవరంటే ప్రొఫెట్ మహమ్మద్. అల్లా మహమ్మద్ ఇస్లాం ఫౌండర్ కాదు, ఓన్లీ కన్సల్టేటర్. మహమ్మద్ ఇస్లాం అనే స్థాపించిన వాడు కన్సల్టేటర్. చూడండి, ఇస్లాంలో పవిత్ర మతాలు ఎన్ని సూత్రాలు ఉంటాయంటే ఇస్లాం మతంలో 3. బిలీవ్ ఇన్ ది గాడ్ అల్లా, acceptance of the supremacy is a prophet Muhammad and his teachings. పవిత్రమైన యొక్క ఖురాన్ని ఆచరణ, దేన్ని చూస్తారు? ఖురాన్ని ఆచరణ చూసుకుంటారు. ఎన్ని పిల్లర్స్ మీద ఉంది ఇది? 5 పిల్లర్స్. ఏంటవి? ఫజర్ సూర్యోదయం ముందు, జోహర్ మధ్యాహ్నం, అస్సర్ సాయంత్రం, మగరీబ్ సూర్యాస్తమం తరువాత, ఈషా రాత్రి వేళ. వీళ్ళు ఫాస్టింగ్ ఎప్పుడు ఉంటారు? రంజాన్ మాసంలో ఉంటారు. ఉపవాసం ఎప్పుడు ఉంటారు వీళ్ళు? రంజాన్ మాసంలో ఉంటారు. ఇక్కడ నుంచి జాగ్రత్త అంటే ప్యూరిఫికేషన్. తన సంపాదనలో కొంత భాగం ముస్లింలు పేద ఎప్పుడు ఇస్తారు వీళ్ళు? ఈ యొక్క రంజాన్ మాసం ఏదైతే ఉంటుందో ఆ మాసంలో ఉపవాసం ఉంటూ, అలాగే రంజాన్ మాసంలో వీళ్ళు సంపాదించుకున్న దాంట్లో కొంత ఎంతో వాళ్ళని డిసైడ్ అయిన దాని ప్రకారం పేద ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ పేద ప్రజలు, వాళ్ళ కమ్యూనిటీ కానీ వేరే కమ్యూనిటీ వాళ్ళకి కానీ వాళ్ళ దానం చేయటం, వాళ్ళకి కావాల్సిన తిరుమండ్రాలు కానీ వాళ్ళ వస్త్రాలు కానీ ఇవన్నీ కూడా దానం చేస్తారు. ఏ సమయంలో? రంజాన్ మాసంలో. ఏ మాసంలో? రంజాన్ మాసం. దాన్నే జగత్ అని అంటారు. అలా రంజాన్ మాసంలో ఈ యొక్క ముస్లింస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్లాంస్ వాళ్ళ యొక్క మతానుసారం ఈ రంజాన్ మాసంలో పేద ప్రజలకు చేసేటువంటి సహాయాన్ని జగత్ అని అంటారు. వీళ్ళ యొక్క పిలిగ్రిమ్ యాత్ర, వీళ్ళ యొక్క ఏంటి, ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా ఎక్కడికి వెళ్ళాలంట? హజ్ యాత్ర చేయాలి. అంటే ప్రవక్త యొక్క జన్మస్థలం ఎక్కడుందో అక్కడికి ఒక్కసారి వెళ్ళాలంట. చూడండి, మహమ్మద్ ప్రవక్త, ఈయన అల్లా పంపిన చివరి దూత. ఈయన దేవుని సందేశాన్ని అందరికీ పంచేవాడు. దేవుని సందేశాన్ని అంటే దేవుని యొక్క సందేశాలన్నీ ఖురాన్ గ్రంథ రూపంలో లభ్యమవుతున్నాయి. ఏ దేవుడు ఏమైనా సందేశాలు పంపాడో ఆ సందేశాలన్నీ ఈ యొక్క ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో ఆ ఖురాన్ గ్రంథంలో రచించబడి ఉన్నాయి. ఖురాన్ మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయంట? 30 భాగాలు. ఎన్ని పేజీ, ఎన్ని సూరాలంట? 114 సూరాలు ఉన్నాయంట. ఖురాన్ ప్లస్ సున్నత్ ఆచారాలు, వీటినే షరియత్ అంటాము. ఏముంటాయి ఇక్కడ? ఖురాన్ ప్లస్ సున్నత్, ఈ రెండూ కలిపితేనే ఆచారాలు అంటే షరియత్ అంటాము. మహమ్మద్ యొక్క ప్రవక్త వారసుని ఖలీఫా అంటారు. మహమ్మద్ ప్రవక్త ఏంటంటే అతని యొక్క వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖలీఫా. టర్కీలో ఉంటుంది, మనకి హిస్టరీలో వస్తాయి. వాళ్ళని ఏమంటారు? ఖలీఫా అంటారు. మహమ్మద్ ప్రవక్త ఇద్దరున్నారు ఆయనకి. ఎవరు? అబూబకర్, ఆలీ. ఇతను అల్లుడు. ఆలీ ఎవరు? అల్లుడు. ఇతను వారసుడిగా అబూబకరే మేనమామ అవుతాడు. ఇతనికి అల్లుడికి అర్హత లేదని, అల్లుడికి కాదని అతని యొక్క మేనమామకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఇతని సపోర్ట్ చేసే కొంతమంది వర్గం, ఇతను సపోర్ట్ చేసే కొంతమంది వర్గం వెళ్తారు. కానీ వారసుడికి ఎవరు వస్తారంటే అబూబకర్ రావడం జరుగుతుంది. ఈయన పాలవరయ్యే వారిని సున్నీ ముస్లిమ్స్ అంటారు. ఆలీ యొక్క మహమ్మద్ అల్లుడు, ఇతను పాలయ్యే వాళ్ళు ఏమంటారంటే ఖలీఫా గురించి వీళ్ళని షియా ముస్లిమ్స్ అంటారు. వీళ్ళ సున్నీ ముస్లిమ్స్ అంటే వీళ్ళ షియాలు అంటారు. ఇక్కడ మతం కూడా 2 డిఫరెంట్ జరిగింది, అందుకే చెప్పుకోవాల్సి వస్తుంది మనం. ఇక్కడ చూడండి, ఈ సున్నీలు ఎవరున్నారో వాళ్ళ పేర్లు ఏమవుతాయంటే షేకు, పఠాను, సయీద్ వీళ్ళు వస్తారు. వీళ్ళకి ఏమొస్తారు? వీళ్ళంటే మన జరిగింది మొహరం. ఆ మొహరం రోజున వీళ్ళ రక్త తర్పణాలు చేస్తారు. రక్తంతో అవసరమైతే రక్తంతో బొట్లెట్టుకోవడం ఇలాంటివి కూడా చేస్తుంటారు. ఎవరిలో? షియా మతస్థులు. ముస్లిం పద్ధతులు. మళ్ళీ వీళ్ళందరూ కలిపి ముస్లిం వివాహం అనేది ఏ రకం జరిగింది? కితాబియా అనే ముస్లిం కానివారు. కితాబియా అంటే ఎవరు? ముస్లింలు కానివారు. ఖురాన్ కాకుండా ఇతర మత గ్రంథాలపై విశ్వాసం గలవారు. అంటే వీటిలోనే కొంతమంది కూడా ఉంటారు, వర్గాలు, జాతులు చాలా వచ్చేసినాయి ఈరోజు. అలాగే వీళ్ళు కితాబియా అంటే ముస్లిం కానివారు ఎవరైతే ఉంటారో, అంటే ఖురాన్ని మత గ్రంథంగా కాకుండా వేరే గ్రంథాల మీద ఆధారపడి ఉంటారో వాళ్ళని కితాబియాలని అంటారు. కితాబియా అని అంటారు. నెక్స్ట్ ఎవరు? వీళ్ళలో పురుషుడు కితాబియా వివాహం చేసుకోవచ్చు. అంటే ముస్లిం సాంప్రదాయంలో ఎంత ఇదంటే వాళ్ళు బయట స్త్రీని వాళ్ళ కుటుంబంలో తీసుకొచ్చుకుంటారు, కానీ వీళ్ళ కుటుంబంలో స్త్రీని బయటికి పంపరు. అంటే వేరే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేయరు. అదే వేరే క్యాస్ట్ లో ఉన్న స్త్రీని, వేరే మతంలో ఉన్న స్త్రీని వీళ్ళ మతంలో తీసుకొచ్చుకుంటారు, కానీ వీళ్ళ మతంలో ఉన్న స్త్రీని వేరే మతంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పంపరు. స్త్రీలకి కితాబియా వివాహం అనుమతి లేదు. ఒక వ్యక్తి తల్లి, ఇక్కడ చెప్పుకున్నాం మన నిన్న, ఏమని చెప్పుకున్నాం? ప్యారలల్ కజిన్ మ్యారేజ్ చెప్పుకున్నాం.
ఏమని చెప్పుకున్నాం? సమాంతర మేనరికాలని చెప్పుకున్నాం. ప్యారలల్ క్యాజిన్ మ్యారేజ్ అని చెప్పుకున్నాం. ఈ సమాంతర మేనరికాలు ఏమని చెప్పుకున్నాం? తండ్రి యొక్క సోదరుడు కుమార్తె గాని కుమారుడు గాని, తల్లి యొక్క సోదరిని కుమార్తె గాని కుమారుని గాని వివాహం ఆడు చేసుకున్నట్లయితే దాన్ని ప్యారలల్ క్యాజిన్ మ్యారేజెస్ అని కానీ సమాంతర మేనరికాలు కానీ అంటాం. ఈ ఎక్కడ ఉంటే ఏం చెప్పుకున్నాం? ఈ ముస్లిం సాంప్రదాయాలు ఉంటాయి. ఒక వ్యక్తి తల్లి సోదరి కుమార్తెని కానీ తండ్రి సోదరి ఈ తండ్రి సోదరుడు కుమార్తెని కానీ వివాహం చేసుకోవచ్చు. తల్లి సోదరి తండ్రి సోదరుడు వివాహం చేసుకోవచ్చు. దీన్నే ప్యారలల్ కజిన్ మ్యారేజ్ అని కానీ మనం సమాంతర మేనరికం అని అంటాము. వీళ్ళు ఎన్ని వివాహాలు చేసుకోవచ్చు చెప్పుకున్నాం. బహుభార్యత్వం ఉంది. 4 భార్యలు చేసుకోవచ్చు. బహుభార్యత్వానికి ఆమోదం ఉంది. వివాహ రకాలు ఇక్కడ వివాహాలు ఒక్కొక్కరు ఇక్కడ షియా సున్నీ 2 వర్గాలు ఉన్నాయి. సున్నీలు షియాలు వేరువేరుగా ఉంటాయి. ఏముండదు, చిన్న సింపుల్ అంతే. బీనా వివాహం స్త్రీ భర్తను ఎంచుకోవచ్చు, స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్త్రీ ఎవరైతే ఉందో ఈమె తన భర్తను ఎంచుకోవచ్చు. దీని బీనా వివాహం అంటాము. వీరి సంతానం భార్య తరపు వారిగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఎవరో స్త్రీ ఎంచుకుంటుంది, పురుషుడు ఎంచుకోడు. కాబట్టి ఆ పుట్టే సంతానం ఎవరో స్త్రీ యొక్క సంతానం, అంటే స్త్రీ యొక్క వారసత్వం, స్త్రీ యొక్క భార్య తరపు అంటే ఇంటి పేరు ఇవన్నీ కూడా వాళ్ళకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ నికా అంటే వివాహం, పురుషుడు స్త్రీ షరియత్ ప్రకారం చెప్పుకున్నాం. షరియత్ అంటే ఈ 2 కలవడం, ఖురాన్ ఇది కలవడం వల్ల షరియత్ వస్తుందని చెప్పుకున్నాం. షరియత్ ప్రకారం వివాహం జరుగును. 2 సాక్షులు ఉండాలి. ఏది ఈ షరియత్ ప్రకారం జరిగితే 2 సాక్షులు ఉండాలి. ఒకరు పెళ్లి కొడుకు తరపున, ఇంకోటి పెళ్లి కూతురు తరపున. వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెని 3 సార్లు అడుగుతారు, ఈ వివాహం మీకు ఇష్టమేనని. అవి ఓకే అన్న తర్వాత వీళ్ళ మత పెద్దల దగ్గరికి వచ్చి రిజిస్టర్లో సంతకం పెడితే వీళ్ళ వివాహం అయిపోయినట్లే. చూడండి, 2 సాక్షులు తీసుకున్నాక సున్నీల్లో కనుక వివాహం ఇక్కడ చాలా డిఫరెంట్. 2 సాక్షులు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఎక్కడ అవసరం అవుతారు? సున్నీలకైతే వివాహం అప్పుడు తప్పనిసరి, కానీ విడాకులకు అక్కర్లేదు. షియాలైతే వివాహం అప్పుడు అవసరం లేదు, కానీ విడాకులకు కావాలి. అర్థమవుతుందండి? సున్నీలు వివాహం అప్పుడు వివాహ సమయంలో సాక్షులు కావాలి, విడాకుల సమయంలో సాక్షులు అక్కర్లేదు. అలాగే షియాలోకి వచ్చేప్పటికి వివాహం అప్పుడు సాక్షులు అక్కర్లేదు, విడాకులు అప్పుడు కంపల్సరిగా సాక్షులు కావాలి. మత వివాహాలు షియా వర్గంలో కనిపిస్తుంది. ఇది తాత్కాలికమైంది. ప్రవక్త దీన్ని నిషేధించాడు. పురుషుడు స్త్రీ నిర్ణీత కాలం వరకు ఉండి తర్వాత విడిపోతారేమో. వీరి పిల్లల భర్త బంధుకే చెందుతారు. భార్యకు ఆస్తి ఎక్కువ ఉండదు, కానీ పిల్లలకు ఆస్తి ఎక్కువ ఉంటుంది. ఈ షియా మతం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఈ షియా వర్గంలో ఏం కనిపిస్తుంది? వివాహం అనేది తాత్కాలికమైంది. మనం హిందూ సమాజంలో ఏం చెప్పుకున్నాం? వివాహమైనది జన్మల బంధం అని చెప్పుకున్నాం. వివాహం హిందూ సమాజంలో జన్మల బంధం అని చెప్పుకున్నాం. ఇక్కడ ముస్లిం సాంప్రదాయంలో ఈ షియా మతస్థుల్లో వివాహం అనేది తాత్కాలికమైందని చెప్పుకుంటున్నాము. షియా వర్గంలో కనిపిస్తుంది ఇది తాత్కాలికమైంది, కానీ ప్రవక్త దీన్ని నిషేధించాడు, ఈ వివాహాన్ని నిషేధించాడు. పురుషుడు స్త్రీ నిర్ణీత కాలం వరకు ఉండి తర్వాత విడిపోతారు. ఈ ఆస్తి స్త్రీకి హక్కు ఉండదు, కానీ పిల్లలకు హక్కు ఉంటుంది. ఈ పిల్లలు ఎవరికి చెందిన వాళ్ళు అవుతారు? భర్తకు చెందిన వాళ్ళే అవుతారు. నెక్స్ట్ మెహర్, ఇది ఒక వివాహం. ఇది భర్త భార్య వివాహ సమయంలో ఇచ్చే డబ్బు భర్త భార్యకి ఇస్తారని చెప్పుకున్నాం. అగ్జల్ అంటే స్త్రీకి వెంటనే చెల్లించేది. స్త్రీకి వెంటనే చెల్లించేది. అలా కాకుండా మువజ్జల్ కొంతకాలం తర్వాత చెల్లించేది. మెహర్ ఈ తబీజ్ పరస్పర అంగీకారంతో కట్నం లాగా ఇద్దరు మ్యూచువల్ గా ఉంటుంది. అలా కాకుండా మెహర్ ఈ తక్కం కాజీ చెప్పినంత, కాజీ అంటే మత పెద్ద ఎంత చెప్తే అంత. సున్నీలో మెహర్ చూడండి, సున్నీల్లో మెహర్ వరిని బాధ్యత, షియాల్లో మెహర్ వరిని తండ్రిని బాధ్యత. ఈ మెహర్ సున్నీలు ఎవరు ఇవ్వాలంట? పెళ్లి కొడుకే ఇవ్వాలి. షియాలు అయితే ఇవ్వాలి, పెళ్లి కొడుకు తండ్రి ఇవ్వాలి. నెక్స్ట్ వీళ్ళకి కూడా విడాకులు. పెళ్లి తర్వాత ఏమొచ్చింది? విడాకులే కదా. ఇందాక విడాకులు చెప్పుకున్నాం మనం. విడాకులు వీళ్ళ విడాకులు 2 రకాలు. న్యాయస్థానేతరం భర్త విడాకులు కోరడం. మన కూడా ఇష్యూ అయింది సుప్రీంకోర్టులో. తలక్ కానీ 3 సందర్భాల్లో తలక్ చెప్తే విడాకులు వచ్చినట్టు తాత్కాలిక విడాకులు. అంటే భార్య ఉన్నా లేకపోయినా పర్లా. ముస్లిం సోదరుడు పెళ్లి వివాహం అయిన తర్వాత తనకు తెలియకుండా 3 సార్లు తలక్ అని విడాకులు వచ్చేసినట్టేనట. చూడండి, తలాక్ ఈ సున్నత్.
తలకుల్ ఇదం ఈలా జహర్ భార్య ఏ భర్త కూడా విడాకులు, ఈ భర్త కూడా విడాకులు, అలాగే భార్య విడాకులు కోరడం. భార్య కొడితే తలాకి తఫీజ్ లియాన్, ఈ విడాకుల్లో రకాలు వీళ్ళకి పరస్పర ఆమోదంలో మరియు ముబారత్ కులు ముబారత్ న్యాయస్థానం ద్వారా వెళ్ళారనుకుందాం. చూడండి, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1993 సెక్షన్ 2 ఇక్కడ చెప్పుకున్నాం. హిందూ ముస్లిం క్రిస్టియన్ మ్యారేజ్ సిస్టమ్స్ వేరే వేరుగా ఉన్నాయి. మనకి ఆర్టికల్ నెంబర్ 44 ప్రకారం ఏం చెప్తుంది, ఇది ఒక గోవాలో మాత్రమే ఉంది, మిగతా స్టేట్లను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మత సాంప్రదాయాలతో సంబంధం లేకుండా ఈ వివాహాలన్నీ కూడా ఈ యొక్క సమాజంలోని సమస్య అన్నీ కూడా ఒకే చట్టంలోకి రావాలి అనే విధానంలో ఉంది. ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది. అంటే ఈ మ్యారేజ్ సిస్టమ్స్ ఉండవు, ముస్లిం మ్యారేజ్ సిస్టమ్ అని, హిందూ మ్యారేజ్ సిస్టమ్ అని ఎవరి ఉండవు, అన్ని కలిపి ఒకే మ్యారేజ్ సిస్టంలోకి ప్రభుత్వ చట్టంలో తేవడానికి కృషి చేస్తుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ చూడండి, భార్య భర్తలు విడాకులు కోరడానికి ఇది ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1920 విధానం 1939 సెక్షన్ 2లో వివిధ అంశాలు ఏంటి, భర్త భార్య నుంచి విడాకులు కోరడానికి రూపొందించారు. భర్తకి గ్రౌండ్స్ ఏంటి, విడాకులు తీసుకోవాలంటే ఏమేం కావాలి, భర్త 4 సంవత్సరాలు జాడలేకపోతే అక్కడ 7, ఇక్కడ 4, 2 సంవత్సరాలు భార్య పోషించలేకపోతే, భార్యకి తిండి పెట్టలేని పరిస్థితుల్లోకి వచ్చేస్తే, భర్త 7 సంవత్సరాలపై జైలు శిక్ష విధిస్తే, వివాహ ఒప్పందం 3 సంవత్సరాలు అమలు చేయలేకపోతే, వీళ్ళ మ్యారేజ్ సిస్టమ్ ఒప్పందాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఈ ఒప్పందాలు కనుక వీళ్ళ 3 సంవత్సరాల పాటు కనుక అమలు చేయలేకపోయినా, 2 సంవత్సరాల పాటు భార్యను పోషించలేకపోయినా, అలాగే ఇతను 4 సంవత్సరాలు కనిపించకుండా వెళ్ళిపోయినా, లేదా 7 సంవత్సరాలు జైలు శిక్ష పడినా ఈ స్త్రీ విడాకులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ప్రెస్ ఎంనే అలాగే కన్స్ట్రాక్ట్స్ ఇలా గోహార్ అని ఉంటాయి. ఇలా 4 నెలలు ఇక్కడ ఇలా గోహార్ అనే రోజు గుర్తుంచుకోండి. 4 నెలలు భార్యతో లైంగికంగా ఉండనని ప్రమాణం చేసుకోవడం. హనాఫీ చట్టం ప్రకారం విడాకులు. జహర్ భర్త భార్యని సోదరిగా తల్లిగా భావించి విడాకులు కోరడం. ఇక్కడ ఏంటంటే 4 నెలలు లైంగికంగా ఉండని, భార్య దగ్గరికి వెళ్ళడం, భార్యతో లైంగిక సంబంధాలకు వెళ్ళడం, అలాగుంటే దాన్ని ఏమంటామో ఇలా అంటాం. జహర్ అంటే భార్యలో తల్లిని చూసుకుని తల్లిలాగా ప్రేమించడం, అంటే తల్లిలాగా చూసుకుంటే ఏ లైంగిక సంబంధాలు కలిగి ఉండవు కాబట్టి ఆ సందర్భంలో కూడా ఆమె విడాకులకే అప్లై చేసుకోవచ్చు. విడాకులు తలాకి సున్నత, ఇది అంగీకారమైంది. ఇందులో 2 రకాలు, తలాకి హసన్, తలాకి అహసన్, తలాకి హసన్. చూడండి, ఇక్కడ ఏముండదు. తలాకి అహసన్ అంటే జనవరి, తుర్హు ఫిబ్రవరి, అంటే తుర్హు అంటే తలాక్ పదం వస్తారు. ఒక్కసారి వాళ్ళు ఋతుచక్రం అంటే బయట అంటారు కదా, ఆ ఋతుచక్రానికి 3 నెలలు అనమాట. 3 నెలలు కూడా వీళ్ళ లైంగికంగా కలవకుండా ఉండాలి. అలా కలవకుంటేనే విడాకులు ఇస్తారు. ఈ మధ్యలో వాళ్ళు కలిసిపోయారనుకో విడాకులు రద్దు అయిపోతాయి, విడాకులు ఇవ్వరు. అంటే జనవరి అంటే అదే జనవరి తురాక్ అని అంటారు దీన్ని. అలాగే చూడండి, ఎలాగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అంటే 3 నెలలు, ఎక్కడి నుంచి ఎక్కడికి నెల, ఎక్కడి నుంచి ఎక్కడికి నెల, ఎక్కడి నుంచి ఎక్కడికి నెల, 3 నెలలు ఆ విధంగా వస్తాయన్నమాట. అంటే 3 నెలలు కలవకోకుండా ఉంటేనే విడాకులు వస్తాయి. 3 నెలల యథాత్ అంటారు. ఈ కాలంలో లైంగికంగా కలవకపోతే ఇస్తారు. ఇలా కలవకుండా ఉంటారు, యథాత్ అంటారు. ఈ యథాత్ అనేది కనుక యుద్ధత్తులో వాళ్ళు కలవకుండా ఉంటే దానికి విడాకులు ఇస్తారు. వీళ్ళ విడాకులు అప్లై చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు 3 ఋతుస్నానాలకు కాలంలో కలవకోకుండా ఉండాలి. అంటే లైంగిక సంబంధాలు కలిగి ఉండకూడదు. వీళ్ళ లైంగిక సంబంధాలు కలిగి ఉంటే వీళ్ళ విడాకులు మంజూరు కావు. లైంగిక సంబంధం కలిగి లేకుండా వేరు సపరేట్గా ఉంటే అప్పుడు వీళ్ళకి విడాకులు వస్తాయి. దీని ఇద్దత్ అని అంటారు. ఎన్ని 3 నెలలు. తలకి హసన్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని 3 నెలలు 3 సార్లు, జనవరి తర్వాత ఫిబ్రవరి. తలాక్ పదం ఇదత్ కాలంలో ఉచ్చారణ. ఇక్కడ 3 సార్లు అన్నాడు, 3 నెలల్లో 3 సార్లు అన్నాడు. ఇక్కడ తలాక్ ఉల్ విత్, దీన్ని ట్రిపుల్ తలాక్ అంటారు. 2017 దీన్ని సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ తెలిపింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకము. ఎప్పుడు 2017లో చెప్పింది. ట్రిపుల్ తలాక్ ఏ సందర్భంలో అయినా 3 సార్లు తలక్ అంటే విడాకులు వచ్చేసినట్టే. అది ముస్లిం సాంప్రదాయంలో ఉంది. దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఇది 2019 చూద్దాం. ముస్లిం మతస్థులు పాటిస్తున్న ట్రిపుల్ తలాక్ సాంప్రదాయాన్ని శిక్షార్హం చేస్తూ రూపొందించిన ముస్లిం మహిళల వివాహ చట్టం
ఆ వివాహ రక్షణ కోసం 2019 జూలైలో 25 లోక్సభ ఆమోదం తెలిపింది. ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ చల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో తీర్పు ఎప్పుడు ఇచ్చింది? 2017 ఇస్తే ఇలా 2019లో చట్టంలో పెట్టారు దీన్ని. అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. ట్రిపుల్ తలాక్ చెప్పే ముస్లిం పురుషులకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించి సవరణకు లోక్సభ 302 ఎంత 302 మంది మెజారిటీ ఎంపీలు 78 మంది మెజారిటీ లేదు ఆమోదం తెలిపింది. దేనికి? ట్రిపుల్ తలాక్కి. నెక్స్ట్ భార్య విడాకులు కోరడం, తలక్కి తఫీజ్. ఇది భార్యకి హక్కు. భర్త భార్యకి, ఇక్కడ భార్య అడిగింది విడాకులు కావాలని, భర్త కాదు. భర్త భార్య తలాక్ కోరమని చెప్పడం. ఉదాహరణ, భర్త ఇంకొక అమ్మాయిని పెళ్లి చేయాలనుకున్నాడు అనుకోండి, ఇది ఫస్ట్కి నచ్చలేని పరిధి ద్వారా విడాకులు. అంటే ఒక భర్త భార్య తలాక్ కోరమని చెప్పడం. ఒక అబ్బాయి వివాహం అయిన తర్వాత వేరే అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఉద్దేశంలో ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఫస్ట్ భార్యని వాడే చెప్తాడు, నువ్వు విడాకులు కోరు, నాకు విడాకులు కావాలి అని అంటే. చూడండి, చాలా సినిమాల్లో చూస్తాం మనం. నాకు నచ్చలేదని చెప్పని పెళ్లి కుమార్తె ఏమంటుంది? పెళ్లి చూపులప్పుడే నువ్వు నా నచ్చలేదంటే వీడి పరుగు పోద్దని, ఇతరే నాకు నచ్చలేదు, ఈ సంబంధం నాకు అక్కర్లేదని వచ్చేసినట్టే ఇక్కడ కూడా ఏంటంటే భార్యతో విడాకులు ఇప్పమని చెప్పి చెప్పడించడం. భర్త భార్యతో చెప్పిస్తాడు. ప్రతినిధి ద్వారా విడాకులు. పరస్పర ఒప్పందం, భార్యాభర్తలు ఇద్దరు ఒప్పుకుంటారు విడాకులు కావాలని. అప్పుడు ఓకే అయిపోతే త్వరగా వచ్చేస్తాయి. ముబారత్, భార్యాభర్త ఇద్దరు విడాకులు కోరడం, ఇది కూడా అంతే. సో ఇది ముస్లిం వివాహ చట్టం, వాళ్ళకు ఉన్నటువంటి విడాకులు, వాళ్ళకి వివాహ సందర్భాలు తెలుసుకున్నప్పుడు మనం. ఇప్పుడు నెక్స్ట్ క్రైస్తవ మతం ఒక వ్యక్తి పట్ల వినయత అలాగే ప్రేమానురాగాలపై ఆధారపడి ఉంటుంది. భగవంతుని అనుగ్రహంతో యేసుక్రీస్తు మేరీ కన్యకు జన్మిస్తారు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అభిషిక్తుడు. యేసుక్రీస్తు మానవతకు రక్షణ స్వరూపం. చూడండి, తన 33 సంవత్సరాలు చివరి 3 సంవత్సరాలు 12 మంది శిష్యులని సహోదరతని మానవతా బోధించాడు. తండ్రి పరిశుద్ధాత్మ మూడు రూపాల సంకలనమే దేవుడు. ఏంటవి? తండ్రి, తనయుడు, పరిశుద్ధాత్మ అనే 3 రూపాలు. ఏంటవి? తండ్రి, తనయుడు, పరిశుద్ధాత్మ. తండ్రి, తనయుడు, పరిశుద్ధాత్మ అనే 3 రూపాలు. ఎన్ని రూపాలు? ఈ 3 రూపాలే. ఈ 3 రూపాల సంకల్పమే దేవుడు. దేవుని తనయ రూపంలో జన్మించడమే యేసుక్రీస్తు. ఏ రూపంలో వచ్చాడంట? యేసుక్రీస్తు దేవుని యొక్క తనయుని రూపంలో జన్మించాడు. యేసుక్రీస్తు దైవ సేవకుడు, పరలోక దూత, స్వర్ణంకు వారసుడు. మళ్ళీ వీళ్ళలో 2 రకాలు. ముస్లిమ్స్ సియాలు, సున్నీలు ఉన్నట్టే వీళ్ళకి 2 రకాల మ్యారేజెస్ ఉంటాయి. క్యాథలిక్స్, ప్రొటెస్టెంటిస్టులు. ఈ క్యాథలిక్లు అంటే బైబిల్లోనే మాటలు ఆచరిస్తూ చర్చి అధికారి మాటలు అనుసరించేవారు. బైబిల్ ఏది ఉంటుందో బైబిల్ ఆ చర్చిలో ఉన్నటువంటి ఆ చర్చి పాస్టర్లు వాళ్ళు చెప్పిన అనుస్తారు. క్యాథలిక్లు సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఏర్పడిన శాఖ. ఈ సాంప్రదాయానికి వ్యతిరేకం ఆపోజిషన్ ఏర్పడింది. ఇలాగే ఇండల్సన్స్ అనే పరిహార పత్రాలు అమ్మి చర్చి అధికారులు సుఖజీవనానికి అలవాటు పడి కొన్ని వర్గాల వారికి వ్యతిరేకమయ్యారు. వీళ్ళు 16వ శతాబ్దం ఎక్కడో మార్టిన్ లూథర్ ఆధ్వర్యంలో ఉద్యమం ఏర్పడింది. చూడండి, వీళ్ళకి ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి? 10. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండడు. యేసుక్రీస్తు ఈ క్రిస్టియానిటీలో చెప్పేది ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు అని చెప్తారు. అంటే దేవుడి ఆజ్ఞలవి. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి కింద నీళ్ళ ఉంది కానీ, ఇండు దేని రూపము అంటే ఎక్కడైనా సరే ఆకాశంలో కానీ, భూలోకంలో కానీ, కింద మన యొక్క నీటి జలాశయంలో కానీ ఉండేది దేవుడే. ఆయన యేసు ప్రభు అని చెప్పడం జరిగింది. నువ్వు దేవుడు అయిన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని నిర్దోషిగా ఉంచదు. ఎక్కడ పడితే అక్కడ వేస్ట్గా ఈ పదాలు వాడకూడదు. అలాగే విశ్రాంతి దినములో పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొమను. నెక్స్ట్, సేమ్ నువ్వు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. ఈ యొక్క 10 నియమాలు
ఈ యొక్క క్రిస్టియన్ మతంలో ఉన్నాయి. వీళ్ళ వివాహ పద్ధతులు ప్రారంభంలో వివాహం పట్ల క్రైస్తవ మంచి అభిప్రాయం లేదు. వారి ఉద్దేశం వివాహం అనేది ఒకనొక ఏకతం, అంటే వీళ్ళు ఏంటంటే యోగ్యంతరం లేని పరిస్థితిలో భావించేవారు. దహనం చేసి కంటే వివాహం ఆపుటే వేరు, దానం చేయడం కంటే వివాహం ఆపడం మేలంట సెయింట్ పాల్ అభిప్రాయం. బ్రహ్మచర్యాన్ని ఆదర్శ జీవితంగా మొదట్లో వారు కొనియాడిన ఆ తర్వాత కాలం లైంగిక ప్రవర్తన క్రమబద్ధం చేయటకు వివాహ సంబంధాన్ని సమర్థించడం జరిగింది. ఫస్ట్ ఇలా వివాహం అనుసరించాల, వివాహం అవసరం లేదు అని చెప్పారు. దహనం కంటే వివాహాన్ని నిరోధించమని చెప్పారు. అంటే దహనం అయిపోయిన పర్లా కానీ వివాహం కాకూడదు అని చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో వీళ్ళు కూడా వివాహాన్ని ప్రోత్సహించడం జరిగింది. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో వివాహం అనేది స్త్రీ పురుషుల మధ్య ఆమోదించబడిన బంధంగా పితృత్వం లేదా మాతృత్వం ఉడంబడిక యోగం జరుగుతుంది. వీళ్ళ ఏ చట్టం ప్రకారం? వీళ్ళ 1872 వివాహ చట్టం. ఏ 1872 క్రైస్తవ చట్టం ప్రకారం వివాహాలు నియంత్రించబడ్డాయి. వధువుల అంగీకారానంతరం మత గురువులు సమాచారం అందించాలి. వీళ్ళు బిషప్ కౌన్సిల్ ప్రభుత్వం తెలిపి నిర్ణయించబడుతుంది. వివాహ నిర్ణయానికి వివాహ తేదీకి మధ్య 3 ఆదివారాల సమయం ఉంటుంది. వీళ్ళు మొదటి వారం వీళ్ళ యొక్క సమాచారాన్ని ఏ చర్చిలో అయితే వివాహం చేసుకోబోతున్నారో ఆ చర్చి నోటీస్ బోర్డులో ఉంచాలి. ఈ 3 వారాల్లో వివాహం వచ్చే వారంకి ఏ ఒక్క అభ్యర్థి వీళ్ళకి అభ్యంతరం చెప్పకూడదు. ఈ వివాహం మాకు ఇష్టం లేదని తెలియపరచకూడదు. అప్పుడే వీళ్ళ వివాహం జరుగుతుంది. 3 వారాల ముందు తెలియజేయాలి. ఏ వివాహం చేసుకునే చర్చ ఏదైతే ఉంటుందో ఆ చర్చిలో ఏ సమాచారాన్ని నోటీస్ బోర్డులో ఉంచాలి. ఈ రోజుల వివాహ విషయం చర్చిలో ప్రకటించిన అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఏ విధమైన అభ్యంతరం లేకపోతే వివాహం జరుగుతుంది. వధువరులు ప్రమాణం చేసి రిజిస్టర్లో సంతకం చేసిన తర్వాత ఉంగరాలు మార్చుకోవడం జరుగుతుంది. క్రైస్తవ వివాహం ప్రేమ, త్యాగం, పరస్పర అవగాహన, సహకారం మొదలగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొంత స్వేచ్ఛ అనుమతిస్తుంది. వివాహం చేసుకోబోయే స్త్రీ పురుషులు ఒకే జాతికి చెందిన వారే ఉండాలి. వీళ్ళకి చాలా సాంప్రదాయాలు ఉంటాయి. వీళ్ళలో కూడా ఏ వర్గానికి చెందినో ఆ వర్గాన్ని చేసుకుంటారు ఎక్కువ. అలాగే క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ చేసుకోరు. చూడండి, వివాహానికి చర్చ ఆమోదం తప్పనిసరి. అలాంటి వివాహం సక్రమైంది. పెద్దల అంగీకారం కూడా తప్పనిసరి. ఒకే రక్తం సంబంధికులు మనం చూడండి గోత్రం అంటాం, వీళ్ళ రక్త సంబంధికులు అంటారు. చనిపోయిన భార్య చెల్లెల్ని కానీ లేదా చనిపోయే సోదర భార్య అని వివాహం చేసుకోవడం నిషేధించబడింది. క్రైస్తవ మతం ఏక వివాహాన్ని బలపరిచింది. క్రైస్తవ ఉద్దేశం ముఖ్యమైనది లైంగిక వాంఛ, సంతృప్తి, కుటుంబాన్ని ప్రసాదించడం, జీవన సహచారాన్ని ప్రసాదించడం. సేమ్ ఇక్కడ అంతే, బహుభార్యత్వం లేదు ఇక్కడ. అలాగే హిందూ సమాజంలో బహుభార్యత్వం లేదు, ముస్లిం సమాజంలో బహుభార్యత్వం ఉంది. అక్కడ ఏంటి? దేవర న్యాయం ఉంటుంది. సోదర భార్య అని భర్త సోదరి చనిపోతే చేసుకోవచ్చు. భగినీ వ్యవస్థ ఉంటుంది. సోదరి భార్య చనిపోతే భార్య చెల్లెలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చేసుకోకూడదు. ఇక్కడ మన క్రిస్టియన్ మ్యారేజ్. సిక్కు వివాహాలు, వీరి వివాహం బ్రహ్మానందభరిత వివాహం. సూర్యోదయానికంటే ముందే వివాహం అయిపోవాలి వీళ్ళది. సూర్యోదయ సమయం, సూర్యుడు రాకముందే వీళ్ళ వివాహం జరుగుతాయి. భార్య భర్తలే దేని చుట్టూ తిరుగుతారంట? గురు గ్రంథ్ సాహిబ్ చుట్టూ. ఎన్నిసార్లు? 4 ప్రదక్షిణ చేస్తారు. దీన్ని చారు పేరు అని అంటారు. ఏమంటారు? చారు పేరు అంటారు. 4 సార్లు గురు గ్రంథ్ చుట్టూ తిరుగుతారు అంటే వాళ్ళు వివాహం అయిపోయినట్టే. వీరి వివాహంలో గురుబాణి చదువుతారు. దీంతో వివాహం జరిగినట్లే. హిందువులు ఉత్తర భారతదేశంలో సాత్ పేరని, సిక్కుల్లో చారు పేరని. చూడండి, హిందువులు అయితే ఉత్తర భారతదేశం సౌత్ పేరు అంటారు. ఎన్నిసార్లు? సాత్ పేర్. ఎక్కడ? ఉత్తర భారత్లో. కానీ అక్కడే ఉన్నటువంటి ఈ సిక్కులు ఏమంటారు? సాత్ పేరులు. మనం హిందువులు అయితే సాత్ పేరని, వీళ్ళ సిక్కులు అయితే చారు పేరని పిలుస్తారు. వరకట్న సమస్య ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. వీరిలో స్త్రీలకు పురుషులకు సమాన అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కుటుంబ పెద్దగా ఉండవచ్చు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మతం ఇదే. చెప్తున్నారు ఇక్కడ, స్త్రీకి సమాన స్థానం ఇచ్చారు. స్త్రీ పురుషులు ఇద్దరు సమానము. కుటుంబ పెద్దకి ఎవరైనా ఉండవచ్చు. వీళ్ళ వివాహం సూర్యోదయానికంటే ముందే అయిపోవాలి. గురు గ్రంథ్ చుట్టూ తిరుగుతారు. చారు పేరు అంటారు. 4 సార్లు తిరగాలి. ఈ తిరిగిన తర్వాత 4 సార్లు తిరిగిన తర్వాత ఏమవుతుంది అనుకున్నాం? ఈ వివాహం అనేది గురుబాణి చదువుతారు. చదివితే వివాహం అయిపోయినట్లే. వీళ్ళ లింగ నిష్పత్తి తక్కువగా ఉంది. పార్శ్వ వివాహం, హిందూ ముస్లిం 2 సాంప్రదాయాలు కనిపిస్తాయి దీంట్లో. వీరి వివాహం కూడా ముస్లింల వల్లే ఒప్పందం. వీరి వివాహం ఆశీర్వాదం అనే కార్యక్రమం మొదలవుతుంది. పురోహితుల సమక్షంలో 2 సాక్షులు సంతకాలు చేస్తారు. పార్షల్ది. నెక్స్ట్, వివాహానికి ధృవీకరించాలి తప్పనిసరి. ఈ పత్రం పురోహితుడు జారీ చేస్తాడు. పార్శ్వ వివాహం అనేది పార్శ్వ వివాహం మరియు విడాకుల చట్టం 1936 అనుసరించడం జరుగుతుంది. పార్శ్వ వివాహంలో హిందువులు ముస్లింలు కలిసి ఉంటాయి. పురోహితుడు హిందువుల తరపున,
ముస్లింలాగా ఏముంటుంది, సాక్షులు ప్లస్ ఒప్పందం అనేది ఉంటుంది. ఈ రెండు కలిస్తేనే ఈ పార్సీ వివాహం ఏర్పడుతుంది. వీళ్ళ విడాకులు 1936 చట్టం ప్రకారం జరుగుతుంది వీళ్ళకి. నెక్స్ట్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇక్కడ హిందూ సమాజంలో కానీ ముస్లిమ్స్ కానీ మిగతా అన్ని మతాల్లో కూడా విడాకులకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మన క్రిస్టియన్ మ్యారేజ్ల విడాకుల గురించి చదవాల. చర్చిలకు విడాకులు ఇచ్చే రైట్ లేదని, అర్హత లేదని, క్రిస్టియన్ పర్సనల్ లా ప్రకారం చర్చ్ కోర్టులు క్రైస్తవ జంటలకు మంజూరు చేసే విడాకులు చట్టబద్ధత లేదని సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరికి పట్టడం, క్రిస్టియన్ పర్సనల్ లా ప్రకారం ఇస్తే ఆ విడాకులకి చట్టబద్ధత లేదు. అలా విడాకులు మంజూరు చేయడం భారత చట్టాలను ఉల్లంఘించడమే అని జనవరి 19, 2017లో ఎప్పుడు 2017లో కీలక తీర్పు వెలువరించింది. అప్పుడే 2017లో ట్రిపుల్ తలాక్ అనేది కూడా చట్ట విరుద్ధం, రాజ్యాంగ పద్ధతి లేదని చెప్పడం కూడా జరిగింది 2017లో. 2019లో భారత ప్రభుత్వం పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా చర్చ్ కోర్టులో ఇచ్చే విడాకులు చట్టబద్ధత కల్పించాలని దాఖలైన ప్రజాప్రయోజన వైద్యం కొట్టివేసింది. ఇటువంటి విడాకులు చట్టబద్ధత లేదని గతంలో 1996లో తీర్పు చెప్పింది. గతంలో 1996, రీసెంట్ గా 1917లో కూడా ఇది చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మత వివాహాలు తెలుసుకున్నాం. ఇప్పుడు గిరిజన వివాహాలు, గిరిజన సాంప్రదాయాల వివాహాలు ఏ విధంగా ఉంటాయి అంటే, గిరిజనలో ఉన్నటువంటి ఒక్కొక్క గిరిజన తెగకు ఒక రకమైన సాంప్రదాయాలు ఉంటాయి. ఆ ఏ రకమైన సాంప్రదాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గిరిజన తెగలోని వివాహాలు సంప్రదింపుల ద్వారా వివాహాలు జరుగుతాయి. అంటే ఇటు కుటుంబ పెద్దలు అటు కుటుంబ పెద్దలు సంప్రదింపులు మన హిందూ సమాజంలో జరిగే సాంప్రదాయంగా జరిగింది. అవి ఉదాహరణ చెంచుల్లో ఎక్కువ ఉంటుంది. చెప్పుకున్నాం, అంతరించిపోయిన జాతుల్లో ఉన్నటువంటి జాతి చెంచులని చెప్పుకున్నాం. వీళ్ళు ప్రతి 2 సంవత్సరాలకి తమ యొక్క నివాసాన్ని మారుస్తూ ఉంటారని చెప్పుకున్నాం. అలాగే వివాహంలో వీరి యొక్క కట్నం ఎంత అనుకున్నాం, కట్నంగా ఎంత తీసుకుంటారు, ఒక మేక. వీళ్ళ యొక్క కట్నం ఎంత అనుకున్నాం, ఒక మేక అనుకున్నాం. చెంచులు అంతరించిపోయే దశలో ఉన్నారనుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ కట్నం తీసుకున్న జాతి ఏదో ఉందంటే చెంచులు అనుకున్నాం. అలాగే వీళ్ళ 2 సంవత్సరాలకి తన నివాస ప్రాంతాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో మరి ఒక ప్రాంతానికి వీళ్ళు సంచారం చేస్తూ ఉంటారు. ఎవరంటే చెంచులు. వీళ్ళు ఉన్నటువంటి వివాహ విధానం ఏదంటే సంప్రదింపుల ద్వారా వివాహం జరిగిద్ది. ఏ వివాహం అది? సంప్రదింపుల ద్వారా వివాహం జరిగిద్ది. ఎక్కడంటే చెంచులలో. నెక్స్ట్ ఎవరు? సేవల ద్వారా. సేవలు అంటే వివాహం, స్త్రీకి తండ్రికి కట్నం ఇవ్వాలి, పోలి అంటారు. దాన్ని కట్నం ఇవ్వలేని పరిస్థితిలో కొంతమంది పెళ్లి కుమారులు ఏం చేస్తారంటే, ఆ పెళ్లి కుమార్తె ఇంటి దగ్గరికి వెళ్ళి తన యొక్క సేవలను తన తల్లి తండ్రులకు అందించి తనకి ఎంత అయితే ధనం ఇవ్వాలో ఆ అమౌంట్ పూర్తి అయ్యే వరకు సేవలు చేసిన తర్వాత ఆ యొక్క వాళ్ళ కుమార్తెని వివాహం చేసుకోవడం జరుగుతుంది. దీనిని మనం సేవల ద్వారా వివాహం అంటాం. అంటే సేవలు చేస్తారు, సేవలు చేసి వివాహం చేసుకుంటారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే చోటనాగపూర్లో ఉన్నటువంటి జాతులు, చోటనాగపూర్ పీఠంలోనే ఏ జాతులు అయితే ఉన్నాయో ఆ జాతులందరిలో ఇంచుమించుగా ఈ యొక్క సేవల ద్వారా వివాహం అనేది జరుగుతుంది. నెక్స్ట్, వినిమయ వివాహం. ఇది ఉదాహరణకు బిల్లులు, కోయ అంటే మన ఏపీలో కొన్ని జాతులు ఉంటారు. బిల్లులు అనే వాళ్ళు మధ్యప్రదేశ్లో ఎక్కువ ఉంటారు. జాతుల్లో ఈ ట్రైబల్ ఎక్కువ ఉన్నది కూడా బిల్లులే. ఈ బిల్లులు వీళ్ళు ఏం చేస్తారంటే వినిమయం అంటే, ఇప్పుడు మనం అనుకుంటాం వినిమయం అంటే మన తెలుగు భాషలో అయితే కుండ మార్పులు అంటాం. ఒక ఇంటిలో అన్న చెల్లెల్ని వేరే ఇంట్లో అన్న చెల్లెల్ని వివాహం చేసుకోవడం అంటే, ఈ ఇంట్లో స్త్రీ అటు వెళ్ళద్దే, ఆ ఇంట్లో స్త్రీ ఇటు వస్తాయి అంటే కొండ మార్పులు. దీన్నే మనం వినిమయ వివాహం అంటాం. ఎక్కువ ఎక్కడ ఉందంటే బిల్లులు. వీళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటారంటే భారతదేశంలో మధ్యప్రదేశ్లో ఎక్కువ ఉంటారు. భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన తెగలు ఏది ఎక్కువగా ఉన్నారంటే బిల్లులు ఎక్కువగా ఉన్నారు. ఓకే, కోయలో కూడా ఈ యొక్క కొండ మార్పులు, దీని వినిమయ వివాహం అంటాం. ఇది కొండ మార్పుల వివాహం అని కూడా అంటారు. నెక్స్ట్ ఎవరంటే అర్హత పరిశీలన. ఉదాహరణ మణిపూర్లోని కుకీ తెగలు. ఈ మధ్యకాలంలో పేపర్లు ఎక్కువ వస్తున్నది మణిపూర్లోని కుకీ తెగలు. ఎందుకని? మణిపూర్లో ఈ మధ్యన రీసెంట్ ఇష్యూస్ అని జరుగుతున్నాయి. అవి ఎక్కడ 2 జాతులు ఉన్నాయి. జాతుల వర్గీకరణ దాన్ని చెప్పుకుందాం. ఈ కుకీలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పరిశీలన. ఎవరు పరిశీలన? ఎవరికైతే వాళ్ళ కుమార్తెని ఇవ్వాలనుకుంటున్నారో ఆ పెళ్లి కుమారుని యొక్క పరిశీలిస్తారు. దాన్ని కానీ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుని ఆ పెళ్లి కుమారుడు యొక్క పరిశీలించి వాడి యోగ్యుడు, అన్ని గుణగణాలు బాగున్నాయి అన్నప్పుడే వాళ్ళ వివాహం చేస్తారు. వీళ్ళు ఎక్కడంటే మణిపూర్లోనే కుకీలు. ఇదే వివాహం అర్హత పరిశీలన వివాహం. నెక్స్ట్, అపహరణ పరిగ్రహణ అంటారు. అంటే అది ఎత్తుకుపోయి చేసుకునే వివాహం. ఇక్కడ ఏంటి? నచ్చిన స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎత్తుకుని తీసుకుపోయి వివాహం చేసుకుంటారు. దీన్నే కర పరిగ్రహణ. మళ్ళీ అపగ్రహణలో 2 ఉంటాయి. దాన్ని కర పరిగ్రహణ అంటే నచ్చిన స్త్రీని ఎత్తుకుని వెళ్ళిపోయి వివాహం చేసుకోవడం. నెక్స్ట్, నేను చెప్పాను వివాహం అనేది తాడు కడితేనే వివాహం.
అది కాదు, ఉంగరాలు మార్చుకునే వివాహం అయితే, నుదుటిని బొట్టు పెట్టిన వివాహం అయితే అని చెప్పే కథ క్లాసులో కూడా. ఇక్కడ ఆచార పరికరాల్లో మిరియా విరాట్ అనే రెండు తెగలు ఉంటాయి. వీళ్ళు కూడా ఛత్తీస్గఢ్ ఏరియాలో ఉంటారు. వీళ్ళు ఏంటంటే బొట్టు పెడితే చాలు, వాళ్ళకి నచ్చిన అమ్మాయి కనపడినప్పుడు ఏదో సందర్భం చూసి ఆ ఊరు జాతర, ఏదో ఫంక్షన్ జరిగే, ఆ ఊర్లో జాతర ఉత్సవాలు జరిగే సమయంలో ఆ స్త్రీ నుదుటిని బొట్టు పెట్టేస్తారు. ఆ బొట్టు పెట్టగానే ఆ స్త్రీ ఇతనికి భార్య అయిపోతుంది. వాళ్ళకి ఎక్కడితో వివాహం అయిపోయినట్టే. ఎక్కడంటే మిరియా అలా విరాట్ అనే ఒక జార్ఖండ్ లో ఉన్నటువంటి తెగ. అనగ్రత వివాహం అంటే అమ్మాయికి నచ్చిన వ్యక్తిని ఇష్టపడి అతన్నే వివాహం చేస్తే దాన్ని అనగ్రత వివాహం అంటాం. చూడండి, మనం నరసింహసింహలో రమ్యకృష్ణ ఎవరిని, రజనీకాంత్ ఇష్టపడదు. అలా ఇష్టపడి వివాహం చేసుకోవాలి. అక్కడ వివాహం అలా, ఇక్కడ వివాహం అయింది, దాన్ని అనగ్రత వివాహం అంటారు. అంటే ఒక స్త్రీ ఒక పురుషుని ఇష్టపడి చేసుకునే వివాహమే అనగ్రత వివాహం అని అంటారు. ఈ గిరిజన ప్రాంతంలో సంబంధించిన విద్యార్థులు చదువుకునేటువంటి ఏదైతే ఉంటుందో పాఠశాలే, దాన్ని నిద్రశాల అని అంటారు. ఏమంటారు? నిద్రశాల. ఏది? విద్యార్థులు చదువుకునేటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి, చాలా భారతదేశంలో గిరిజనులకి చాలా సంప్రదాయాలు ఉన్నాయి. వాళ్ళు బిడియం కలిగి ఉంటారు. భారతదేశ సమాజంలో కలవలేని వాళ్ళు, ఎక్కడో సమాజానికి దూరంగా ఉంటారు. చూడండి, ఈ రోజు కూడా వాళ్ళ యొక్క కల్చర్ను ప్రభుత్వం కూడా విడదీయడం కోసం వాళ్ళ యొక్క స్కూల్స్ కానీ ఏవైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి ఐటీడీఏలు కూడా వాళ్ళ ఏరియాలో వాళ్ళ ట్రైబులు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రభుత్వాలు. ఎందుకనంటే ఈ గిరిజనుల్ని సమాజంలో తీసుకొస్తే వాళ్ళు ఏమనలేరు, వాళ్ళు రారు, వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఈ యొక్క మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క నాలెడ్జ్ కానీ తెలివితేటలు వాళ్ళకు ఉండవు. ప్లస్ వాళ్ళు కలవలేరు, వాళ్ళకి బిడివి ఎక్కువ. ఆ ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ ట్రైబ్స్ ఉన్న ఏరియాలోనే వాళ్ళకి స్కూల్స్ కానీ ఐటీడీఏలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వ సౌకర్యాలన్నీ వాళ్ళ ప్రాంతంలో కల్పిస్తున్నాయి. దీంతో మనకి వివాహం అనేది, మనం మత వివాహాలు కూడా దీంట్లో కలిపి చెప్పుకున్నాం. వివాహం అనేది ఎక్కడితో కంప్లీట్ అయింది?